అయ్యో డైరెక్టరు ఏదైనా మంచిగా ఏదైనా రిఫరెన్స్ తీసుకుని ఈ సినిమా డైరెక్ట్ చేస్తే బాగుండు కదా, ఇలా చేశారేంటి, అలా చేశారేంటి, ఏమైనా సజెషన్స్ ఉంటే బాగుండు కదా అని అందరూ అనుకుంటారు. సో స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండు, స్క్రీన్ ప్లే ఎలా ఉంది అలా ఉంది అని చాలామంది సజెషన్స్ ఇస్తుంటారు. అసలు ఏంటి స్క్రీన్ ప్లే, ఈ స్క్రీన్ ప్లే బాగోకపోతే సినిమా పోతుందా అని చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. అసలు ఎలా స్క్రీన్ ప్లే అనేది డిజైన్ చేయాలి, స్క్రీన్ ప్లే ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, ఇలాంటి విషయాలన్నిటినీ యాస్పరెంట్ డైరెక్టర్స్కి తెలియచేయటం కోసం మన డార్లింగ్ స్వామి గారు ఒక బుక్ని అయితే స్వేచ్ఛానువాదం చేయడం జరిగింది. అంటే మన తమిళ రచయిత సుజాత గారు రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఆయన స్వేచ్ఛానువాదం చేసి మన రాబోయే డైరెక్టర్లందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ బుక్ని అయితే తీసుకుని వచ్చారు. అసలు ఏంటి ఈ స్క్రీన్ ప్లే పుస్తకం, ఈ పుస్తకంలో ఉన్న విశేషాలు ఏంటి, అవి డైరెక్టర్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలను అయితే డార్లింగ్ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మా ఎఫ్డివి ప్రేక్షకుల వాళ్ళందరి తరఫు నుంచి మీకు స్వాగతం. థ్యాంక్ యూ సార్. అసలు ఏంటి ఈ స్క్రీన్ ప్లే బుక్, ముఖ్యంగా అసలు ఏంటి, ఇది డైరెక్టర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీరు ఒకసారి తెలియజేస్తే. ప్రతి వాళ్ళు ఒక కొత్త రచయితలు, లేకపోతే కొత్త డైరెక్టర్లు, లేకపోతే ఆల్రెడీ సినిమా చేసిన వాళ్ళు కూడా ఏ సినిమా చేసినా సరే ఆ కథ కొత్తదే కాబట్టి దాని స్క్రీన్ ప్లే మనం కొత్త చేయాలి. సో ఈ బుక్ ఏంటంటే అసలు స్క్రీన్ ప్లే ఎలా చేయాలి అంటే ఒక కథని ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్పాలి, ఒక 2 గంటల పాటు ఆడియన్స్ని ఎలా కూర్చోబెట్టాలి, ఎక్కడ ట్విస్ట్లు వేయాలి, ఎక్కడ మెయిన్ కథలో పాత్రలు ఎలా డిజైన్ చేయాలి, అలాగే సినిమాలో ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేయాలి, క్లైమాక్స్ ఎలా చేయాలి, ఇలా 1 బై 1 ఒక ఇంట్రెస్టింగ్గా మనం ఒక కథను ఎలా చేయాలి అన్న దాని మీద స్క్రీన్ ప్లే బుక్స్ ఉంటాయి ఎక్కువ. ఇవి మనకి సిద్ ఫీల్డ్ అని, నెక్స్ట్ సేవ్ ది క్యాట్ అని, అలాగే స్టోరీ అని, అలాగే గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ వరల్డ్ వైడ్ చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. సో ఇదేంటంటే మన తమిళ రైటర్ సుజాత గారు, ఆయన రోజా, నెక్స్ట్ అపరిచితుడు, అమృత, నెక్స్ట్ రోబో, ఇవన్నీ చేసిన రచయిత. ఆయన ఒక తమిళ్లో ఒక బుక్ చేశారు, అది ఒక 110 పేజెస్తో చేశారన్నమాట. సో ఆ బుక్కి క్రేజ్ ఉంది ఎప్పటి నుంచో, అక్కడ ప్రతి ఏషియన్ డైరెక్టర్ దగ్గర ఉంటుంది. ఓకే. సో అది మన తెలుగులో తీసుకురావాలని నేనేం చేశానంటే ఆ బుక్ తక్కువ పేజెస్, మెయిన్ చేయడం కారణం ఏంటంటే స్క్రీన్ ప్లే బుక్ గురించి ఎక్కువ కాకుండా తక్కువ పేజెస్లో క్రిస్ప్గా ఆడియన్స్కి విషయం తెలియాలి. సో కథను చేసేటప్పుడు ఈజీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కథను ఈరోజు నుంచి చేస్తుంటే అది జస్ట్ ఒక 2-3 అవర్స్లో అయిపోవాలి ఆ బుక్. ఎక్కువ కాంప్లిసిటీ లేకుండా, కష్టం లేకుండా, సింపుల్గా అర్థం అవ్వాలి ఒక వాడుక భాషలో అని చెప్పి నేను సింపుల్గా ఒక బుక్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ బుక్ని రైట్స్ తీసుకొని రాయాలని చెప్పి డిసైడ్ అయ్యా. అదేమో సో మారుతి గారికి కూడా ఐడియా నచ్చి అన్విక్షకి పబ్లిషర్స్తో డిస్కస్ చేసి ఇది చేద్దామని మేము ప్రింట్ వేసామన్నమాట. మెయిన్ అంటే 90% ఫెయిల్యూర్ రేటే ఉంది ప్రతి చోట ఎక్కడ చూసుకున్నా సరే. బట్ ఏంటంటే కొంత మనకి స్క్రీన్ ప్లే కొంచెం అవగాహన అన్నది కొంచెం ఎక్కువ తెలిస్తే, సో మనం కొంచెం క్వాలిటీ ఆఫ్ స్టోరీ, క్వాలిటీ ఆఫ్ సినిమా ఇవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇది నేను రాయడం జరిగింది. ఓకే. అండ్ అలానే మీరు కూడా ఒక మూవీ అనేది డైరెక్ట్ చేశారు, అండ్ మీరు ఒక డైలాగ్ రైటర్గా ఉన్నారు. సో మీ స్కిల్స్ అన్నవి ఈ బుక్ రాయటంలో మెయిన్గా యూజ్ అయినాయి అని అంటారా? డెఫినెట్గా. అంటే ఇది తమిళ బుక్ కదా, తెలుగులో రాసినప్పుడు కొన్ని అర్థం కాని విషయాలు ఉంటాయి. బట్ ఏంటంటే నేను సినిమాలు చేయడం వల్ల, ఎక్కువ రాయడం వల్ల నాకు ఇది ట్రాన్స్లేట్ చేయడం ఈజీ అయింది. నెక్స్ట్ ఏదైనా సినిమా అంటే ఒక రాయడమే ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఈజీగా ఆడియన్స్కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ఈజీగా ఎక్కించాలి. ఇప్పుడు ఒక జనరల్గా పూర్వం కన్నా ఇప్పుడు ఏమైందంటే కొంచెం బుక్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది జనాలకి. సో చదవడానికి అంత ఓపిక, పేషెన్సీ ఉండట్లేదు ఎవరికి. సో దాని గురించి ఇప్పుడు నేను కూడా ఈ స్క్రీన్ ప్లే గురించి ఫారిన్ బుక్స్ ఇవన్నీ ఎక్కువ చదవలేకపోవడం కారణం ఏంటంటే అవి చాలా పెద్ద బుక్స్. సో నేను కూడా చాలా సాహిత్యం, తక్కువ బుక్స్ జనరల్గా ఏమవుతుంది తొందరగా చూసేస్తాం, తొందరగా చదివేస్తాం. తక్కువ బుక్స్ పేజెస్ తక్కువ ఉంటే తొందరగా చదివేస్తాం. సో నేను కూడా ఇదేం ఆలోచించానంటే ఎక్కువ పేజెస్ ఉండకూడదు, తక్కువ పేజెస్ ఉంటే తొందరగా ఈజీగా చదివేయచ్చు అన్న ఉద్దేశంతో తక్కువ, అంటే నేను బుక్స్ చదవడం
నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఇప్పుడు ఇదంతా చదవాలన్న feeling వస్తుంది. ఎవరికైనా ఉంటుంది అది. దానికోసం ఏం చేస్తాను, ఒరిజినల్ కానీ ఇందులో పారాగ్రాఫ్లు తగ్గించేస్తాను. ఓకే. నెక్స్ట్ కొంచెం ల్యాగ్ విషయాలన్నీ తగ్గించేస్తాం. నెక్స్ట్ టాపిక్స్ విడగొట్టా ఎక్కువ, తక్కువ పేజెస్తో. అంటే మనం ఎక్కడి నుంచైనా బుక్ ఓపెన్ చేసి ఆ చాప్టర్ చదివి వదిలేయచ్చు 4-5 పేజీలు. ఓకే. నెక్స్ట్ కొంచెం స్మూత్గా అంటే మన వాడుక భాషలో కొంచెం ఇప్పుడు కొన్ని ట్రాన్స్లేట్ చేసి కొన్ని మనం పదాలు అడ్డుపడుతూ ఉంటాయి, పర్ఫెక్ట్ సెన్స్ రీచ్ అవ్వదు, అది అర్థం కాబట్టి వదిలేస్తారు బుక్స్. సో నేను చదవడం నా పర్సనల్గా బుక్స్ సాహిత్యం ఎక్కువ చదివాను కాబట్టి ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎలా బుక్ ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎలా ఉంటే బోర్ కొడుతుంది అన్నది ఆ నాలెడ్జ్ వల్ల దీన్ని ఏం చేశానంటే నేను బాగా ఈజీగా చదివేలాగా, తొందరగా అయిపోయేలాగా. నెక్స్ట్ టర్మ్స్ కూడా నేను పూర్తి తెలుగులో మన పాత లాంగ్వేజ్ కాకుండా, అలాగే బుక్కిష్ లాంగ్వేజ్ కూడా కాకుండా కొలాకిల్ మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఈజీగా అర్థమయ్యేలాగా రాశాను. దీనికి నా ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ అయింది అన్నమాట, నేను సినిమా చేయడం వల్ల, రాయడం వల్ల, బుక్స్ చదవడం వల్ల. ఓకే. అండ్ అంటే మనం చూసుకుంటే సుజాత గారు రాసిన బుక్ ఆల్మోస్ట్ ఒక 22 years అయింది. సో 22 years అంటే పాత కాలంలో డైరెక్షన్ ఈ మెథడ్కి ఇప్పుడు డైరెక్షన్ మెథడ్స్కి ఎంతో కొంత చేంజ్ వచ్చి ఉంటుంది. సో దాన్ని ఆ చేంజ్ని మీరు ఈ బుక్లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు? స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే కామన్గా ఇప్పుడు ఇంట్రెస్ట్గా చెప్పడం అన్నదే స్క్రీన్ ప్లే. ఇంట్రెస్ట్గా చెప్పడం అన్నది ఎప్పుడు ఉండే విషయమే, అందులో అదే చెప్తారు. ఇప్పుడు మీరు ప్రతిదీ ఒక 10 నిమిషాల దాకా ఒక ఇంట్రెస్ట్ పెట్టండి, అలా సీన్స్ పెద్దవి పెట్టద్దు, ఆడియన్స్ బోర్ కొడుతుంది, చిన్నవి చేయండి, తక్కువ 2 minutes కన్నా ఎక్కువ సీన్ పెట్టద్దు. అలాగే ప్రతి సీన్లో కూడా కథ ఎంతో కొంత మూవ్ అయ్యేలా పెట్టండి. 90% అన్నీ మ్యాచ్ అయ్యే విషయాలే. మీకు కథ మారుతుంది, కథ కొత్త కథ ఉంటుంది, కానీ కొన్ని ఫార్ములాస్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు క్లైమాక్స్ ఏంటంటే ఒక ఎండింగ్ ఇవ్వాలి, ఒక ఎండింగ్ ఇవ్వాలనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మన రామాయణం వింటాం, రామాయణం కూడా ఒక కథే, అందులో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇప్పుడు సీతను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రాముడు తీసుకొచ్చాడు, వీళ్ళని చంపేశాడు, ఫార్మాట్ ఇదే ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి అన్నది ఎక్కువ చెప్పారు ఆయన. మీరు ఇది ఫాలో అవుతారా లేదా మీ ఇష్టం, బట్ స్క్రీన్ ప్లే అంటే ఇది విషయం తెలుసుకోండి, విషయం తెలుసుకోండి, మీరు ఎలాగైనా వండుకోండి. ఇప్పుడు మన భోజనం మీరు ఏదో కర్రీ వండుతున్నారు, చికెన్ అంటే అందులో వాడే ఐటమ్స్ అంటే మీకు తెలియాలి అంతే, మీరు దాన్ని ఎలాగైనా వాడుకోండి, మీ స్టైల్లో వాడుకోండి. సో స్క్రీన్ ప్లే అంటే ఏంటి అసలు తెలుసుకోండి అని రాశారు ఈ బుక్. కాబట్టి అది ఎప్పటికే మారదని నా ఫీలింగ్. ఇప్పుడు క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక కథ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఏదో ఆ కథ ఒక ఐడియా పెట్టుకుని బిగినింగ్ హీరో ఇంట్రడక్షన్ పెడదాం, లేకపోతే ఒక కామెడీ పెడదాం. ఇలాగేంటంటే మన గతంలో చూసిన సినిమాలు బట్టి ఒకటి అంచనా వేసుకుని వెళ్ళిపోతాం. కానీ ఇందులో అదేం చెప్తా అంటే ఒక కథ చుట్టూనే ఆ కథకి ఏదైతే మీరు పాయింట్ అనుకుంటున్నారో ఈ పాయింట్కి ఏం అవసరం క్యారెక్టర్స్ అవి తీయండి, ఫస్ట్ ఎక్సెస్ ఏం పెట్టదు, దీని చుట్టూ అల్లండి కదా అని చెప్తారు ఆయన ఇందులో. ఓకే. సో స్క్రీన్ ప్లే అంటే ఏంటి అన్నదే చెప్పాడు, మీరు ఎలా ఫాలో అవుతారో మీ ఇష్టం, మీ స్టైల్కి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా అన్ని స్క్రీన్ ప్లేలు ఉంటాయి. ఇప్పుడు ఈ బుక్ చదివిన మీ కథకే మీరు స్క్రీన్ ప్లే అంటే మీ క్లారిటీ తెలుసు కాబట్టి మీ స్టైల్లో మీరు అల్లుకుంటారు. బట్ బేసిక్స్ మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఏబిసిడీలు మనకు ముందు తెలియాలి, మీరు ఎలాగైనా వాడుకోండి. ఏబిసిడీ మీకు భూమనంతకాలం మారవు కదా, తెలుగు అక్షరాలు మారవు, తమిళ అక్షరాలు మారవు. సో ఆ బేసిక్స్ ఏంటన్నది ఇందులో చెప్పారన్నమాట. సో బేసిక్స్ అంటే మెయిన్గా ఏంటంటే ఒక ఎసైన్స్ లాంటివి, దాన్ని మీరు ఏ విధంగా వాడతారన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అంటే మీరు ఇందాక అన్నారు చాలా బుక్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే మీద చాలా బుక్స్ ఉన్నాయి, సో అందరూ అవి ఫాలో అవుతారు. సో మనకి ఆ బుక్స్తో కంపారిజన్ చేసుకుంటే ఈ బుక్ ఏ విధంగా డిఫరెంట్గా ఉండబోతుంది? డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎక్కువ మన భారతదేశంలో వాడే స్క్రీన్ ప్లే లా ఉంటుంది ఇది ఒకటి. ఓకే. నెక్స్ట్ నేను మెయిన్ రాయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా కొంతమంది అనుభవం లేకుండానే సినిమాలు చేసి హిట్ కొట్టారు. అవును. కొంతమంది చదివి బుక్స్ చదివి ఫాలో అయ్యి కొట్టిన వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలు ఉంటారు. ఇప్పుడు ఫారిన్ బుక్ ఒకటి ఉంది, సిద్ధిఫీల్డ్ బుక్స్, ఇలా కొన్ని ఉన్నాయి బుక్స్. అవి ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, లేదా కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ ఎంత పెద్దది ఉంది మనం చదవలేమేమో. బుక్ ఈజ్ గ్రేట్ బుక్ అది. బట్ ఏంటంటే ఇప్పుడు సహజంగా మనం పెద్ద బుక్ అంటేప్పటికీ అయ్యో ఇంత బుక్ చదవాలా అనే ఫీలింగ్ వస్తుంది, దాన్ని చదవలేము. ఇంకోటి అందులో ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, అందులో బాగా రాశారు, బట్ అంతా కొంచెం చదివేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి
నాకు అలా అనిపించింది కాబట్టి నేను ఎలా ఆలోచించానంటే కథ చేసేటప్పుడు ఎక్కువ ఉండకూడదు, తక్కువ పే చేస్తే క్రిస్ప్గా కంటెంట్ ఉండాలి. ఇది మనం ఏ కథ చేసినా ఇది ఒక 2-3 అవర్స్ చదివేసుకుని కథ చేసేలా కంఫర్ట్గా ఉండాలి, కంఫర్ట్ ఒకటి రీడబుల్గా ఉండాలి, మన టైం వేస్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో రాసింది. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది ఈజీగా అర్థమే, ఎవరైనా చదవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమెజాన్ వాటిల్లో ఈ బుక్ని ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బయట వాళ్ళు ఎక్కువ కొన్నారు. ఓహో, ఓకే. బయట వాళ్ళు ఎక్కువ కొన్నారు. సో అమెజాన్లో. సో మేమేమన్నా ఇది సినిమా వాళ్ళే చదువుతారు, ఇది 1000 కాపీల కన్నా ఎక్కువ అమ్మడవేమో అనుకున్నాం. చూస్తే అసలు 5000 దాటిపోయి, ఫస్ట్ 7000 దాటిపోయి, 10,000 దాటిపోయి, అలాగా సినిమా వాళ్ళు అందరూ కొన్నా. ఎందుకంటే సినిమా వాళ్ళకి మేము చాలామంది మేము ఫ్రీగా ఇచ్చాము. కానీ అన్ని వేలు అమ్మడని అంటే దాని అర్థం ఏంటి, అమెజాన్ బయట వాళ్ళు ఎక్కువ బుక్ చేశారు. ఇంట్రెస్ట్గా ఉన్నారు జనాలు కూడా, ఏంటి తెలుసుకోవాలి. నాకు అదే ఇది ఒక 500 పేజీలు ఉందంటే ఫస్ట్ ఎవరు కొనరు. సినిమా 4 అవర్స్ సినిమా అంటే ఎవరు చూస్తారు, చూడరు, కష్టమే. 2 గంటల 10 నిమిషాల్లో అయిపోవాలి అంతే. సో అలాగే నేను ఈ బుక్ని సింపుల్గా ఉండాలి, మొత్తం కవర్ అవ్వాలి టాపిక్స్. అట్లా మీ సినిమా అంటే ఇప్పుడు నన్ను చాలామంది నేను ఏదైనా ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్ బాయ్లు అడిగారు, అన్న నాకు కొంచెం ఆ బుక్ ఇవ్వ అని చెప్పేసి. నేను ఫ్రీగా ఇచ్చాను వాళ్ళకి. ఓకే, డబ్బులు తీసుకోలే, చాలామందికి డబ్బులు తీసుకోలేదు మేము. ఓకే, డైరెక్షన్ అసోసియేషన్లో పెట్టాము. అక్కడ 225 రూపాయలు అయితే 175కి ఇచ్చాం. వీరశంకర్ గారు వాళ్ళు ఇలా చేద్దాం అందరూ, ఎందుకంటే డైరెక్షన్ డైరెక్టర్కి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అది తగ్గించి పెట్టాం. సో ఒక ఆఫీస్ బాయ్ అడిగాడు, అంటే ఆఫీస్ బాయ్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. నేను ఏం చేశాను, అలాగే తీసుకో అని చెప్పేసి డబ్బులు ఇస్తున్న కూడా పుచ్చుకోకుండా వాళ్ళని తీసుకోమని చెప్పా. ఓకే, నేను వాడికి ఇంట్రెస్ట్. అంటే ఇదంతా నేను ఎందుకంటున్నా అంటే తక్కువ లెంగ్త్, నెక్స్ట్ స్క్రీన్ ప్లాన్ ఒక తెలుగులో ఇంత పర్ఫెక్ట్గా ఒక స్క్రీన్ ప్లాన్ పేరుతోటి ఒక క్లాసిక్ రైటర్ సుజాత గారు రాసిన బుక్ తెలుగులో ఈ టైప్ ఆఫ్ బుక్ ఇది రాలేదు ఇంతవరకు. దానివల్ల దీనికి క్రేజ్. నెక్స్ట్ మారుతి గారు లాంటి వ్యక్తి దీన్ని పబ్లిష్ చేయడం, నెక్స్ట్ అన్వీక్షకి పబ్లిష్ చేసిన వాళ్ళు 200 బుక్స్ దాకా మన సినిమా బుక్స్, మన బ్రహ్మానందం గారి బుక్ కూడా వాళ్ళు ప్రింట్ చేశారు. వాళ్ళకి ఇచ్చి మేమందరూ కలిపి చేసాం కాబట్టి దీనికి ఇంత క్రేజ్ వచ్చి కంటెంట్ మంచి కంటెంట్ కాబట్టి అందరూ అలా తీసుకున్నారన్నమాట. ఇది సో డిఫరెన్స్ అదే, ఈజీగా ఈ బుక్ అందరూ చదవాలి, ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలి, ప్రతి వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ ఇవ్వాలి అన్నదే మా టార్గెట్. ఇది కమర్షియల్ యాంగిల్లోనే చేయలేదు మేము, అందరి దగ్గర బుక్ ఉండాలి అంతే. ఓకే, అందరికీ నేర్పించాలని ఫిక్స్ అయ్యారు మీరు? ఫిక్స్ అయ్యాం అంతే. ఎందుకంటే నాలెడ్జ్ని ఎప్పుడు కూడా మనం షేర్ చేయాలి. ఎప్పుడు మనం షేర్ చేసినప్పుడే మన నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. అవును. అండ్ అలానే అంటే సుజాత గారు రాసిన బుక్ ఆల్మోస్ట్ తమిళనాడులో ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఉంటుందని అందరికీ తెలిసిన విషయం. సో మీరు ఎప్పుడు అసలు ఆ బుక్ చదవడం జరిగింది? అండ్ అన్ని ఇయర్స్ అయిన తర్వాత మీకు దాన్ని ఇప్పుడు అనువాదం చేయాలి అంటే, అది కూడా మీరు స్వేచ్ఛ అనువాదం చేశారు, ఇప్పుడు చెయ్యాలనేది ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు? నాకు కరుణాకర్ గారి దగ్గర చూసాను ఈ బుక్. ఆయన తమిళ్లో డార్లింగ్ సినిమా చేసేటప్పుడు ఆయన ఆ బుక్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకునే చేశారు ఆయన. ఓకే, అప్పుడు మేము చదివేవాడు, అప్పుడు ఆయన చెప్పేవాళ్ళు అన్నమాట. చెప్తే నేను అడిగితే ఇలాగ అందులో టాపిక్స్ చెప్పారు చాలాసార్లు. ఓకే, సో తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఎవరితోనో తమిళ్, అప్పుడు నాకు తమిళ్ పెద్ద రాదు, సో అప్పుడు ఆ బుక్ చదివించుకొని అమ్మ ఇది భలే ఉంది, ఇది తెలుగులో తీసుకొస్తే బాగుంటుంది అని అనిపించి చాలాసార్లు ట్రై చేశాను. కానీ బట్ అప్పుడు నేను బిజీగా ఉండడం, నెక్స్ట్ ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు ఇవన్నీ, నెక్స్ట్ అసలు దీని రైట్స్ ఎవరిని అడగాలి, అట్ల మీద నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ రాసే వర్క్లు ఉంటాయి కదా, ఈ గ్యాప్లో మా ఫ్రెండ్సే గుర్తు చేశారు 2-3 ఇలా అక్కడ బుక్ ఉందని నాకు టక్మని గుర్తొచ్చి ఇప్పుడు కొంచెం ఒక 2 months నేను ఫ్రీ ఉన్నాను కదా, ఇప్పుడు రాస్తే బాగుంటుందని మారుతి గారిని అడిగితే రాయండి ఇది భలే హెల్ప్ అవుతుంది కదా. ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే మనం సక్సెస్ అయ్యాం. సో సక్సెస్ అయినప్పుడు ఇక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా ఎందుకంటే మేము చాలా కథలు వింటున్నాం, ఈ కథలు విన్నప్పుడు ఏది క్వాలిటీగా ఉండట్లేదు. ఓకే, సో దీనికి ప్రాపర్గా ఒక దీనికి ఒక పర్టికులర్గా ఏదైనా ఒక బుక్ ఉంటే దానికి అందరూ ఒక మంచి కథ వేసుకొస్తారు. చాలామంది దగ్గర ఇది లేదు కదా, ఈ బుక్స్ పర్ఫెక్ట్గా ఒక బుక్ లేదు, వేద్దాము అందరికి ఇద్దాం అని చెప్పి మారుతి గారు టిక్ పెట్టడం. సో దాని గురించి మెయిన్ వేసాం ఈ బుక్ని. ఓకే, అండ్ అలానే మనం చూసుకుంటే అసలు అనువాదానికి స్వేచ్ఛ అనువాదానికి అసలు డిఫరెన్స్ ఏంటి వస్తుందండి? అనువాదం ట్రూ ట్రాన్స్లేషన్. ట్రూ ట్రాన్స్లేషన్ మనం ఏదైనా మార్పులు చేర్పులు చేసాం అనుకోండి దాన్ని స్వేచ్ఛ అనువాదం అంటాం.
చిన్న మార్పులు చేసిన దాని స్వేచ్ఛానువాదం. ఓకే. అండ్ ఎన్ని డేస్ పట్టింది అంటారు ఇది మీరు స్టార్ట్ చేసి? దాదాపు నాకు 6 months పట్టింది. 6 months. నేను 8 times మళ్ళీ రీరైట్ చేశాను. ఓకే. ట్రాన్స్లేషన్ అయిన తర్వాత ట్రాన్స్లేషన్ నేను ఒక వెర్షన్ చేశా. నా ఫ్రెండ్స్ ఇద్దరు, బాలాజీ అని తను, నెక్స్ట్ హరి అని, వాళ్ళిద్దరు తమిళ్ వాళ్ళు చేశారు. నెక్స్ట్ ఏఐలో చేసాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను మళ్ళీ దీని యొక్క ఫ్లో, అందులో టాపిక్స్ కొన్ని షఫిల్ చేసి అటు నుంచి రిపీట్ మ్యాటర్లు తీసేసి, నెక్స్ట్ ఆల్రెడీ ఆడియన్స్ తెలిసిన మ్యాటర్లు అవి తీసేసి మేము కొన్ని యాడ్ చేసి ప్రాపర్గా చదివితే, అంటే రేపు ప్రింటింగ్ వెళ్తుంది అనగా మళ్ళీ కూడా నేను ఆపి మళ్ళీ ఫ్లో మళ్ళీ చదువుకుంటూ వెళ్తే నాకు ఎక్కడైనా పట్టుకుంటుందా లైన్ అని అది కూడా చెక్ చేసుకుని ఈజీగా చదివేలాగా చేసామన్నమాట. మొత్తం కొంత లెంగ్త్లు కట్ చేసి, హెడ్డింగ్స్ నేను మార్చి, పారాగ్రాఫ్స్ తగ్గించి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మార్చి, ఇలా నాకు ఈజీగా చదివే లాంగ్వేజ్ లాగా నేను మార్చాను అనమాట. దాని గురించి అలా పెట్టాము. అండ్ మనకి బుక్లోని ఎలా స్క్రీన్ ప్లే రాయాలని ఉందా, లేదు అంటే ఎలా చేయకూడదని కూడా రాశారంటారా? బుక్లో ఏంటంటే, ఈ బుక్లో ఇంక స్పెషల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కథ చేశారు. ఓకే. మీ చుట్టూ సర్కిల్కి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు. సో కొన్ని ఒపీనియన్స్ వస్తాయి. కానీ ఒక సీనియర్ రచయిత, సుజాత రైటర్, ఆయన ఏమన్నారంటే కథ చేసిన తర్వాత కూడా కొన్ని మీకు తెలియకుండా మీరు కథ పక్కకి వెళ్ళిపోతారు. మీరు కథ వెళ్ళినప్పుడు, అవును, ఆ పక్కకి వెళ్ళినప్పుడు అది మీకు అప్పుడు తెలియదు పేపర్ మీద, కానీ స్క్రీన్ మీద తెలుస్తుంది. అవును, ఇది పక్కకి వెళ్ళిపోయింది, ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతుందండి. సో అంచేత ఈయన ఏమన్నారంటే ఒక కథలో ఏ టాపిక్స్ ఉంచాలో ఏ తీసేయాలి కూడా రాశారు. ఓకే. ఏది ఉంచొచ్చు, ఏది తీసేయచ్చు. సో అది మనకు అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా ఎడిట్ చేస్తున్నాం, 4 hours ఉంది. ఈ 4 hours ఉన్నప్పుడు మీరు దాన్ని ఎక్కడ తీసుకురావాలి? 2 గంటల 30 నిమిషాలు తీసుకురావాలి. చాలా టఫ్ టాస్క్, చాలా టఫ్. ఇప్పుడు మీరు ఎలా తీయగలరు? అది మీరే డైరెక్షన్ చేసి అనుకోండి, మీరు అన్నిటి పట్ల మీకు ప్రేమ ఉంటుంది, తీయలేరు. మీకు తెలియదు, అందులో పూర్తిగా మునుగున్నారు కాబట్టి. అవును. ఇవి ఎలా కట్ చేయాలి తెలియదు. తీసేస్తే పోతుందేమో, కథ సెన్స్ రీచ్ అవ్వదేమో అవును అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని అందులో ఎలా చేస్తాం, కొన్ని ఇప్పుడు ఏదైనా ఒక సీన్ పండి అది క్యారెక్టర్కి సంబంధం లేకుండా ఉందనుకోండి, తీస్తాం, మేము నిర్దాక్షిణ్యంగా తీసేయాలి. ఓకే. లేకపోతే కథకు సంబంధం లేకుండా, ఇప్పుడంటే కొన్ని సీన్లు తీసేసిన కథ మారట్లేదు ఉన్నది తీసేయాలి నిర్దాక్షిణ్యంగా. ఓకే. అలా కొన్ని కథకు సంబంధం లేకుండా కథ యొక్క ఇంపాక్ట్ని తగ్గించేస్తుంది, కొన్ని డైల్యూట్ చేసేస్తున్నాయి అన్న విషయాలు తీసేస్తాం. ఓకే. అలా ఒక కథలో ఏంటంటే ఏం ఉంచాలి, ఏమి తీసేయాలన్న టాపిక్ కూడా ఇందులో బాగా చెప్పారు ఆయన. ఓకే. అండ్ మనకి ఏంటంటే డైరెక్టర్స్ వాళ్ళకి ముందే తెలిసిన, అంటే నేర్చుకున్నా కూడా వాళ్ళు ఒక్కసారి ఆన్ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకే తెలియకుండా కథ అన్నది కొంచెం డైవర్ట్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అందుకే బుక్ చదవాలంటున్నా. బుక్ చదివితే ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు మీరు చాలా ఇష్టపడి ఇప్పుడు ఏదో తెచ్చారు, ఒక ఫ్రూట్ ఏదో కొన్నారు, మీకు తెలియదు, అందంగా ఉందని ఫ్రూట్ కొన్నారు ఒకటి, ఎవరో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చెప్పారు మీకు, మీరేం చేస్తారు? ఆపేస్తారు, తినడం మానేస్తారు. కానీ అప్పటి వరకు మీకు బాగానే అనిపిస్తుంది అది. అలా ఈ బుక్ ఏంటంటే ఇందులో కొన్ని బేసిక్ విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు, లేకపోతే ఈ పాయింట్ని నువ్వు ఇలా చెప్తే ఆడియన్స్కి ఎక్కదు అని కొన్ని ఉంటాయి. ఇది ఎప్పుడైతే బ్రెయిన్లో పడిందో మనకి, ఇప్పుడు ఈ సినిమా చూస్తే అవును ఇది ఆయన చెప్పినట్టు ఉంది కదా, ఇది సింక్ అవ్వట్లేదు ఆటోమేటిక్గా అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫిల్టర్ చేస్తారు. ఓకే. ఈజీగా. ఓకే. సో అలాగా బాల్ టాపిక్స్, అలా రిలేట్ దీనికి సంబంధం లేని కథకి సంబంధం లేని టాపిక్స్ మీరు పక్కన పెడతారు తీసి. సో ఆటోమేటిక్గా మనకు క్లారిటీ వచ్చేస్తుంది బుక్ చదివితే. ఓకే, ఈ టాపిక్ పెట్టాలి, ఇది పెడితే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు, ఇది పెడితే బోర్ అవుతారు అన్నది మనకు క్లారిటీ వస్తుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఓకే. అండ్ అలానే మీరు బుక్ రాసేటప్పుడు మారుతి గారికి ఆల్రెడీ చెప్పానంటున్నారు. సో దీంట్లో మారుతి గారు ఏమైనా రిఫరెన్సెస్ అంటే లైక్ ఇది పెట్టు, ఇది ఎందుకంటే మీరు చాలామంది డైరెక్టర్స్తో రాయిపించున్నారు, ముందు మాట కానీ కొంచెం వాళ్ళ రిఫరెన్సెస్ కానీ రాయించున్నారు. సో మారుతి గారి ఇన్వాల్వ్మెంట్ ఈ బుక్ విషయంలో ఎంతవరకు ఉందంటారు? మారుతి గారు అయితే అంటే ఆయన కవర్ పేజ్ దగ్గర నుంచి, కవర్ పేజ్ రాజాసాబ్ ఎవరైతే పోస్టర్ డిజైనింగ్ చేశారో రాము అని, ఓకే, అతనితో చేపించారు కవర్ పేజ్. కవర్ పేజ్ ఒక 22-23 చేసాడు తను. దీన్ని మారుతారు, ఇది బాగాలేదు, ఇది ఇంట్రెస్టింగ్ అయ్యేది అంటే ప్రతి బుక్కి కవర్ పేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండాలి చూడడానికి. నేను సిల్వర్ స్క్రీన్ కదా, సిల్వర్ వేపిస్తాం అని చెప్పారు.
కొంతమంది వైట్ అన్నారు. వైట్ అంటే ఏమవుతుందంటే అంటే ఒక బుక్ అమ్మేటప్పుడు బుక్ క్వాలిటీ అండ్ పైన కవర్ పేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ వేయించారనుకోండి, వైట్ వేస్తే ఏమవుతుందంటే మీరు 2 రోజులు చదివి మట్టి అంటుకుంది అనుకోండి, దానికి మీరు చదవబుద్ది ఇది, అవును, పాత అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. దీన్ని డిజైన్ చేయడానికి నెక్స్ట్ దాని మీద ఫాంట్, స్క్రీన్ ప్లే అన్న ఫాంట్ ఇది బుక్లో. ఈ ఫాంట్ ఒక 25-20 ఇన్ని ఫాంట్లు మార్చి ఓకే. నెక్స్ట్ బ్యాక్ ఏం వేద్దాం, ఫ్రంట్ ఇక్కడ సుజాత గారి పేరు ఎక్కడ వేద్దాం, బ్యానర్ మారుతి గారి ఫ్లేవర్స్ బ్యానర్ ఇక్కడ, దీనికే మీరు నంబర్ 15 రోజులు తీసుకున్నారు ఈ బుక్ ని ఇలా చేయడానికి. ఓన్లీ ఫ్రంట్ పేజ్ డిజైన్ చేయడానికి, ఫ్రంట్ బ్యాక్ పేజ్ ఈ కలర్ డిజైన్ చేయడానికి. ఓకే, ఇదంతా మారుతి గారి టేస్ట్. సో అండ్ అక్కడ ఒక రైటర్ రాస్తున్నట్టుంది, అది ఎవరి ఐడియా అంటే? ఇది మారుతి గారి ఐడియా, అది కూడా మారుతి గారి ఐడియానే. ఓకే, ఇది కూడా అంటే స్క్రీన్ ప్లే చేయడం అంటే ఒక సుజాత గారు అనే ఆయన ఉద్దేశం. టైప్ రైటర్ తో చేసేవాళ్ళు ఆయన. ఓకే ఓకే, టైప్ రైటర్ తో చేయడం ఆయనే ఫస్ట్ స్టార్ట్ చేశారు చెన్నైలో. సో అతను రాస్తున్నట్టే అది డిజైన్ చేశారు అన్నమాట. అండ్ చూసుకుంటే కూడా మనకి అక్కడ అప్పుడు పాతకాలం రీల్స్ అది పెట్టారు, అసలు మామూలు థాట్ఫుల్ గా చేశారు కూడా, మొత్తం బాగా ఆలోచించి చేసింది ఇది. ఓకే, ఇప్పుడు ఈ బుక్స్ ఫెస్టివల్స్ అవి జరుగుతూ ఉంటాయి ఎన్టీఆర్ గార్డెన్ అట్లా. సో బుక్స్ అన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు సడన్ గా మనం రెడ్ కలర్ బుక్ ఉంది అనుకోండి, లుక్ వెళ్తుంది దాని మీదకి. అవును ఖచ్చితంగా. ఇప్పుడు అహమే నా శత్రువు అని ఒకళ్ళు బుక్ వేశారు, అది బాగానే అది రెడ్ కలర్ వేశారు. ఓకే, అహం సింబాలిక్ గా వేశారు. అవును, సో రెడ్ బుక్స్ తక్కువ ఉంటాయి మార్కెట్లో. అవును, రెడ్ మీద అంటే ఒక పెక్యులర్ కలర్ వెయ్యాలి, దాని మీద లుక్ పడాలి. ఇప్పుడు సంపత్ నంది డైరెక్టర్కి ఇచ్చా, ఆయన చూడగానే ఇది ఫాంట్ భలే ఉందండి, స్క్రీన్ ప్లే చాలా బాగా వేశారు అని చెప్పారు. నెక్స్ట్ సుకుమార్ గారు అయితే బుక్ అసలు కవర్ పేజ్ చాలా బాగుందని పెట్టారు. అంటే ఒక బుక్ మీకు చూడగానే మీకు ఇది చదవాలనిపించాలి. అవును, మీకు ఆ టెంప్టేషన్ రావాలి, వెంటనే చదవాలనిపించాలి. నెక్స్ట్ లోపల ప్రతి పేజ్ కూడా మేము బాండ్ పేపర్స్ వేయించాం. ఓకే, మొత్తం థిక్ పేపర్స్ అంతా థిక్ పేపర్ వేయించాం, ఫుల్ క్వాలిటీ. నెక్స్ట్ వాటర్ పడినా సరే ఏం అవ్వకూడదు దాని మీద, ఇన్ని లెక్కలు. మేబీ ఈ ఫ్రంట్ పేజ్ వల్లనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే చూడటానికి కూడా ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ నోవెల్ లుక్ ఉంది, ఏదైనా నోవెల్స్ ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఫ్రంట్ పేజ్ అండ్ ఇదైతే ఈ డిజైనింగ్ అయితే సీరియస్లీ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఈ క్రెడిట్స్ అయితే మాత్రం మారుతి గారు. అది మారుతి గారు చాలా ఫోకస్గా ఆ ఎంబ్లం చేయించడం కానీ, మారుతి ఫ్లేవర్స్ దీని మీద అది కూడా మళ్ళీ చేయించి రాజ్యసభ పోస్టులు. అతను కూడా రాజ్యసభ చేసిన అతను ఇంతవరకు సినిమా బుక్ కవర్ పేజ్ చేయలే. ఓకే, అతను కూడా ఛాలెంజ్గా ఇద్దరు మార్చారు ఈ బుక్ కవర్ పేజ్ చేయించడానికి. ఇద్దరు మార్చారు కవర్ పేజ్ కి. కవర్ పేజ్ బాబాయ్ మారుతి గారు చాలా డీటెయిలింగ్, ఆయనకి ఏంటంటే నీట్నెస్ ఒకటిని, నెక్స్ట్ క్వాలిటీ లేకపోతే ఆయనకి ఇష్టపడరు ఆయన. ఓకే, సో అంత కేర్ తీసుకున్నారు ఆయన. సో అలాగే లోపల ముందు మాట రాశారు. నెక్స్ట్ సుజాత గారు అనేది చేయమన్నారు, వెంటనే ఇంత మంచి రైటర్ కదా వెంటనే చేయండి అని చెప్పారు. మనం తర్వాత బుక్ అయితే తర్వాత చదివారు ఆయన. ఓకే, ఆ రకంగా ఈ బుక్ అందంగా తీసుకురావాలి, క్వాలిటీగా తీసుకురావాలి. పబ్లిషర్కి కూడా పిలిచి ఏం చెప్పారంటే మాకు దీని మీద ప్రాఫిట్ వద్దు, ప్రాఫిట్ అవసరంలా, కానీ బుక్ అందరికి వెళ్ళాలి, హై క్వాలిటీగా ఉండాలి అని చెప్పారు. ఓకే, సో ఆ రకంగా ఆయన ఈ సక్సెస్లో ఆయన కూడా ఫస్ట్ పార్ట్ అయింది ఉంది. ఓకే, అండ్ అలానే మీరు అంటున్నారు సుజాత గారు వారి ఫ్యామిలీని కూడా మీరు అప్రోచ్ అయ్యి ఉన్నారు కదా దీనికోసం, రైట్స్ కోసం. సో సుజాత గారి ఫ్యామిలీ అంటే కొంతమంది రైటర్స్ ఫ్యామిలీస్ ఏంటంటే వద్దులేండి ఇది మళ్ళీ అనువాదం వద్దని కానీ, లేదంటే కొంతమంది అబ్జెక్ట్ చేయటం కానీ జరుగుతుంది. సో మీరు ఇట్లాగా సుజాత గారు రాసిన బుక్ని మళ్ళీ రీరైట్ చేస్తున్నారు అన్నప్పుడు తమిళ ఇండస్ట్రీలోంచి కానీ లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అదే వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్. అంటే నాకు తెలుగులో ఇది చాలామంది ట్రై చేశారు. ఓకే, వాళ్ళకి కాంటాక్ట్ దొరకలేదు. సుజాత గారు చనిపోయారు. అవును, వాళ్ళ వైఫ్ పేరే సుజాత. అవును, ఈయన పేరు రంగరాజన్. అవును, సో ఆ పెన్ నేమ్ వాళ్ళ వైఫ్ది పెట్టుకున్నారు. ఓకే, సరే మేము పబ్లిషర్స్ని అడిగాం. పబ్లిషర్స్ అసలు పబ్లిషర్స్ కూడా మాకు కాంటాక్ట్ దొరకలేదు. ఓకే, సరే నేను మా రైటర్స్ ఉన్నారు వాళ్ళని బాలాజీ అని తను అడిగాను. ఓకే, అయితే ట్రై చేస్తానని. తను ఏంటంటే ఒకరోజు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్లో ఈ సుజాత గారు రిలేటివ్ ఎవరో కలిశారు. ఓకే, 3 నెలలు ట్రై చేశాక ఆయన
ఈ వీళ్ళ హస్బెండ్ అదే సుజాత గారు వాళ్ళ వైఫ్ నెంబర్ ఇచ్చారు. ఇస్తే ఆ నెంబర్తో ఫాలోఅప్ చేస్తే ఆవిడ 3 నెలలకు ఇచ్చారు రైట్స్. బా అయితే చాలా కష్టం ఉంది దీని వెనక. రోజు ఫాలోఅప్ చేయడం, ఆఖరికి ఇద్దరిని పంపించి అక్కడికి ఓకే ఇంకా ఒప్పించి తీసుకున్నామండి. అది చాలా టఫ్ అయింది. అంటే నేనేంటంటే ఇప్పుడు చాలామంది అదే కాంటాక్ట్ లేక వదిలేసారు. తెలుగులో చాలామంది ప్రింట్ చేయాలని 10 years బట్టి అనుకుంటున్నారు. ఓకే బట్ ఎవరికి సాధ్యం కాదు. నేనంటే ఈ పట్టుకున్నది అవ్వాలి అని నేను ఆ టార్గెట్ పెట్టి చేశాను. దానివల్ల దొరికింది. చాలా టఫ్ అయింది. ఇచ్చారు చివరికి. అంటే ఆవిడ ఏమైనా లేదు ఇది మార్చొద్దు అది ఆవిడ ఏమి సజెషన్స్ ఇవ్వడం అయితే సజెషన్స్ ఏమీ చెప్పలా. ఓకే జస్ట్ మీరు చేసుకోండి ప్రాబ్లం లేదు అన్నారు. చేసుకోండి అని ఆవిడ అగ్రిమెంట్ అంతా సైన్ పెట్టి ఇచ్చారు. ఓకే అండ్ అలానే మీరు ఇది ఇలా స్వేచ్ఛానువాదం చేస్తున్నారని, ఎందుకంటే మనకి సుజాత గారు అంటే శంకర్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఆయన ఆస్థాన కవి లాంటి వాళ్ళే. సో శంకర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు దీని గురించి? శంకర్ గారితో మేమేం చెప్పలా. ఓకే బుక్ వేస్తాం. బుక్ అంటే ఇది వద్దన్న వాళ్ళు ఎవరు ఉంటారు? అంటే ఆయన కూడా ముందు మాట ఒకటి ఇచ్చిన్నారు కదా. అవును, అది అప్రిషియేట్ చేస్తారు కదా జనరల్గా. వద్దని అనడానికి లేదు. రైట్స్ తీసుకున్న అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. భలే అది పాజిటివ్గా తీసుకుంటారు కదా. అంటే కొంచెం టైం పట్టింది. ఏంది సుజాత వైఫ్ గారి దగ్గర అక్కడే మాకు ఎక్కువ టైం పట్టింది. మిగతా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అసలు. అంటే మీరు అందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరి దగ్గర నుంచి తీసుకున్నారు. వాళ్ళందరూ బుక్ చదవకుండానే సుజాత గారి పేరు చెప్పగానే ఇప్పుడు బుచ్చిబాబు ఆయన మన పెద్ద డైరెక్టర్. సో ఆయన ఏంటంటే అయిపో సుజాత గారు నాకు చాలా ఇష్టం, మీరు అర్జెంటుగా రాయండి, ముందు మాట నేను రాస్తాను అని ఆయనే వెంటనే ఎగ్జాక్ట్ అయ్యి రాశారు. బుక్ చదవకుండానే. అంటే అంత క్రేజ్ ఉంది ఆ రైటర్కి. సో అలా సుకుమార్ గారు రాశారు, అలా అనిల్ రావుపూడి, నెక్స్ట్ కరుణాకర్ గారు అయితే వెరీ ఎగ్జైటెడ్. అందరూ బుక్ చదవకుండా. పైకి ఇందులో స్పెషల్ ఏంటంటే ఆ సుజాత గారి పట్ల అభిమానంతో పాటు వీళ్ళ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అన్నది కూడా 4-5 లైన్లలో వీళ్ళందరూ రాశారు. ఓకే సో వీళ్ళందరినీ మీరు అప్రోచ్ అయ్యారా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? నేను అప్రోచ్ అయ్యాను. మనం బుక్ వేస్తాం కదా, మనమే అప్రోచ్ అవ్వడం. సో రాస్తా అన్నారు, రాశారు. ఇప్పుడు కరుణాకర్ గారికి చెప్పాను, ఆయనే అసలు సూపర్, అసలు తెలుగులో లేదు ఈ బుక్ ఉండాలి నేను రాస్తాను, ఆయన రాశారు. అనిల్ రావుపూడి, నెక్స్ట్ మణిరత్నం గారు ఉన్నారు. మణిరత్నం గారు అంటే అదేంటి ఆల్రెడీ బుక్లో తమిళ బుక్లోనే ఉంది ఆల్రెడీ. మణిరత్నం గారు ఆల్రెడీ ఉంది ముందు మాట. అది కొంచెం మేము తగ్గించి కొంచెం నేను అది మళ్ళీ తెలుగులో రాశానమాట అది. అండ్ అలానే డార్లింగ్ తో కూడా రాయించున్నారు. ఆయనతో ఒక ముందు మాట ఫేవరెట్ డార్లింగ్ ప్రభాస్ గారు ముఖ్యంగా ఆయన చెప్పాలి. ఆయనకి మారుతి గారిని వెళ్ళి చెప్పామన్నమాట. చెప్తే ఆయన వెరీ హ్యాపీ సరే అని ఆయన 4 మాటలు చెప్పారు. అవి రాసాం. ఆయనకి ఇవి చదవాలంటే ఇంట్రెస్ట్ అంట. ప్రభాస్ గారికి కూడా ఈ చదవాలి ఇంట్రెస్ట్. పాప ఆయనకే టైం ఉండదు, టైం లేకపోవడం వల్ల. సో ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ ఈ బుక్ ప్రింట్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్లు నాకు ఫోన్ చేసి నాకు బుక్ కావాలని అడిగారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కూడా. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అంటే విషయం అంటే ఆ బుక్కి ఉన్న రెస్పెక్ట్, అది ఆ రైటర్ పట్ల ఉన్న రెస్పెక్ట్. సో చదవాలి, ఒకసారి చదవాలి. ఆయన ఎలా రాశారు, ఆయన ఏ స్టైల్ ఫాలో అయ్యారు. ముందు మీరు చెప్పినట్టు చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే ఎవరికాళ్ళు ఫాలో అవుతున్నారు కదా, పెద్ద ఎవరో పెద్ద కొనరు, పెద్ద చదవరు అని డిస్కరేజ్ చేశారు కొంతమంది. అయితే మేము ఎలా తీసుకున్నాం అంటే నేను ఎవరు వద్దంటే అది ఖచ్చితంగా చేస్తాను. ఓకే. సో ఇమీడియట్గా ఇది చెయ్యాలి. పైగా ఏంటంటే 1000 కన్నా ఎక్కువ అనుకున్నాం. ఇండస్ట్రీ పీపుల్ ఎంతకన్నా ఏముంటారు. అదేలేండి, ఈ మధ్యన బుక్స్ చదవటం అంటే మాన్యువల్ గా చదవటం తక్కువైంది, మొబైల్లో చదవటం ఎక్కువైంది, పీడిఎఫ్లు. అవును. సో అటువంటిది ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు అప్పుడు స్క్రీన్ ప్లే వేరు కదండి. 22 ఏళ్ళ తర్వాత మరి ఇన్ని 1000 కాపీలు ఎందుకు అమ్ముడైనాయి మీరు అన్న ఒపీనియన్. అవును. ఇప్పుడు మారిపోయింది కదా స్క్రీన్ ప్లే, ఇప్పుడు ఎందుకు చదువుతారు, అప్పటికిప్పుడు తేడా వచ్చేసింది కదండి, మరి ఇన్ని 1000 కాపీలు ఎందుకే అని అంటే జనరల్గా ఇప్పుడు చలంగారు వీళ్ళందరూ బుక్స్, నెక్స్ట్ ఓషో, ఎద్దనపూడి, ఇలా ఎవరి బుక్స్ తీసుకున్నా సరే మీరు మన నవంబర్ డిసెంబర్లో బుక్స్ ఎగ్జిబిషన్ పెడతారు. 450 స్టాల్స్ పెడతారు, 10 days పెడతారు. ఓకే. అసలు ఖాళీ ఉండదు. అవును చూసా, లాస్ట్ ఇయర్ కూడా ఫుల్ ఉన్న రష్ ఉంది. అంత రష్. చాలా మంది పెద్దవాళ్ళు వీల్ చైర్లో, కొంతమంది నడవలేని వాళ్ళు వచ్చి వీల్ చైర్లో వచ్చి వెనకాల తోస్తుంటారు. వాళ్ళు వచ్చి బుక్స్ కొంటారు. నేను వెళ్తాను, నేను ఒక 10,000 బుక్స్ కొంటా. మళ్ళీ అందులో రీప్రింట్ అయ్యాయి చాలా బుక్స్. ఇప్పుడు ఒక సినిమా 2.5 ఏళ్లుగా కొన్ని వేల వందల మంది తాలూకా జీవితం ఆ సినిమా మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంత చేసి
ఎక్కడ ఫెయిల్ అయిందని మీరు భావిస్తున్నారు? అది కథ దగ్గరే అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఈజ్ విజయ్ గారు వెరీ నైస్ పర్సన్. అవును. అతను దగ్గరికి ఇతను ఈ బార్బారిక్ కథ చెప్పారు డైరెక్టర్ మోహన్. చెప్తే ఆయనకి నచ్చింది, బట్ చేయమన్నారు. సో ఒక 1 year తన దగ్గరే ఉన్నాడు. సో అంచేత ఏం చేశారంటే ఆయన 1 year నేను తిప్పుకున్న డైరెక్షన్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి అతను ప్రొడ్యూస్ చేద్దామని మారుతి గారి దగ్గరికి వచ్చి లేదు తనకు మాట ఇచ్చానండి సినిమా చేయాలి ఇది అంటే, మారుతి గారికి ఆ కథ పెద్ద ఎక్కల. ఓకే. ఎక్కకపోతే ఇది కాకుండా వేరే చేస్తే బెటర్ కదా అన్నారు. అంటే లేదని నాకు డైరెక్టర్కి నచ్చింది బాగా, డైరెక్టర్ కూడా నేను ఇదే చేస్తాను అన్నారు. సరే కొన్ని మరి చేంజెస్ అయినా కొంచెం బాగా చేసుకుని మారుతి గారు చెప్పారు. అంతవరకే మారుతి గారు ఇన్వాల్వ్మెంట్. తర్వాత వీళ్ళు సినిమా తీసుకున్నారు. కథలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే కొంత ప్రిడిక్టబుల్ కథ ఒకటి. నెక్స్ట్ అది మేము సినిమా చూసిన తర్వాత నేను కొన్ని కరెక్షన్స్ అవి చేసాం మళ్ళీ. కొంత లెంగ్త్లు అవన్నీ తీసేసి, అంటే ఫస్ట్ ఈ మిస్టేక్స్ లేకుండా చేద్దాం ఫస్ట్ అని. అయితే కథ ఆల్రెడీ చేసేసారు, డైరెక్షన్ చేసేసారు, సినిమా ఫస్ట్ కాపీ వచ్చేసింది. ఇంకా మనం ఎక్కువ చేంజెస్ చేయడం కుదరదు. సో ఉన్నదే కొంచెం సర్దాం అటు ఇటు, కొంచెం మరి కొన్ని ఉంటాయి అవి తీసేసి. అయితే బట్ కథలో మెయిన్ వాళ్ళు ఎన్నుకున్న కథ మారదు కదా. కథ రెగ్యులర్ కథ, అది రెగ్యులర్ కథనే బాగా చేయాలి. అది అవును, స్క్రీన్ ప్లే బాగా చేయాలి ఒకటి. నెక్స్ట్ ఆ టైటిల్ ఒకటి బాగా ఎక్కలేదు, కొంచెం పలకటానికి టంగ్ ట్విస్టర్ లా ఉంది అన్నది. చాలామంది అంటే రెగ్యులర్ కొంచెం నాలెడ్జబుల్ పర్సన్స్ కూడా ఆ టైటిల్ రీచ్ అవ్వలేదు ఎవరికి కూడా. ఓకే, అది వద్దని మేము అందరూ చెప్పాం. బట్ ఏంటంటే డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక రకంగా కరెక్టే. అంటే టైటిల్ కొత్తగా ఉండాలి కదా, క్యాచ్ ఒక కొత్త మ్యాటర్ చెప్పాలనే ఉద్దేశం ఆయింది. బట్ మేమేంటంటే ఆ టైటిల్ నోరే తిరగట్లేదని మా ఒపీనియన్. సో కొన్ని ఏంటంటే డైరెక్టర్ని మేము ఎక్కువ ఫోర్స్ చేయము. ఏదైనా విషయంలో ఒక సజెషన్స్ ఇస్తాం, ఇచ్చినప్పుడు అది వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే తీసుకోకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. సో ఆ సినిమా కథ దగ్గరే ఇబ్బంది, అది కథలోనే ఇబ్బంది, అది కథలోనే ఇబ్బంది. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం కాస్టింగ్. ఇప్పుడు సత్యరాజ్ గారు ఉన్నారు, ఇంకా ఆర్టిస్టులు కొత్త వాళ్ళు. కానీ ప్రొడ్యూసర్ వైపు నుంచి అయితే బాగా ఆయన విజయ్ గారు బాగా ఖర్చు పెట్టారు. డైరెక్ట్కి బోల్డ్ అంతా ఇచ్చారు, ఫ్రీనెస్ ఇచ్చారు, అంతా ఓకే. కథ దగ్గర అదే అంటున్నాను నేను, ఎన్నుకున్న కథ కొత్తది అవ్వాలి. ఇఫ్ కొత్తది కానప్పుడు స్క్రీన్ ప్లే కొత్తది చేయాలి. ఈ రెండు చేయనప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో ఈ కొత్త మన సత్యరాజ్ గారు వీళ్ళని చూసి కప్పుకొని ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న సినిమాలు, నెక్స్ట్ బయట థియేటర్ రేట్లు, ఇవన్నిటి వల్ల అంత స్పీడ్గా థియేటర్కి ఎవరు రావట్లా. అంటే స్ట్రైకింగ్గా ట్రైలర్లో ఒక అద్భుతమైన కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ వస్తున్నారు, లేకపోతే రావట్లేదు. సో దానికి ఏంటంటే ఇలా ఒక కథని ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు ఏంటి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి కథ అల్లుకోవాల్సిన పరిస్థితి. ఏమాత్రం కథ పర్లేదు అని వెళ్ళిపోతే కష్టం అయిపోతుంది. అంచేది అది కథ దగ్గర అది ఆ సినిమా ఇబ్బంది ఉంది దానికి. ఓకే. అండ్ అలానే మనం చూసుకుంటే ఆడియన్స్కి కూడా స్క్రీన్ ప్లే ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. ఈవెన్ ఇప్పుడు ఆడియన్స్ కూడా రివ్యూస్ ఇస్తున్నారు, అండ్ రివ్యూవర్స్ కూడా కూర్చొని ఈ డైరెక్టర్ ఇలా స్క్రీన్ ప్లే చేయాలి, అలా స్క్రీన్ ప్లే, ఎవరికి తోచింది వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు అలా సజెషన్స్ ఇచ్చే ముందు ఈ బుక్ ఒక్కసారి చదివితే వాళ్ళు చెప్పింది కరెక్టో కాదని ఒక క్లారిటీ వచ్చేసింది అంటారా? అంటే ఇప్పుడు నేను అదే అండి, ఇప్పుడు ప్రతి వ్యక్తిలోనూ ఇప్పుడు మీరు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వచ్చారు, రోడ్డు మీద ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది మీరు చూసారు, మీ ఫ్రెండ్కి చెప్తారంటే యాక్సిడెంట్ అయింది అని వదిలేరు. నేను ఇలా వస్తున్నాను బండి మీద వస్తున్నా, అక్కడ ఎంత జనాలు ఉన్నారు, బయట బ్లడ్ కనబడుతుంది, ఇలా ఒక ఇంట్రెస్టింగ్గా చెప్పగలుగుతారు. అంటే ప్రతి వ్యక్తిలోనూ ఒక రచయిత ఉంటాడు, ఒక జడ్జిమెంట్, ఒక జడ్జి ఉంటాడు. ఎందుకంటే మీరు చూసిన సినిమాలు, మీరు కలిసిన మనుషులు, మీ ఇంట్లో పెంపకం, వీటి బట్టి కూడా మీకు ఒక అవగాహన వస్తుంది వ్యక్తుల పట్ల, ఇట్లా అన్నిటి పట్ల. ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ మీకు అర్థమవుతుంది ఏ సినిమా చూసినా సరే. అంటే మీరు ఆడియన్స్ అవ్వచ్చు, కానీ రచయిత కూడా ఉంటారు మీలో, కాబట్టి మీరు జడ్జ్ చేయగలుగుతారు అది. సో అప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మీ ఇంట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు సాల్వ్ చేస్తారు దీన్ని. సొల్యూషన్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఆల్సో అది కూడా ఒక స్టోరీయే కదా. కథ అంటే అదే కదా, మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ చేయడం. సో మీలో కూడా ఒక రచయిత ఉన్నట్టే అది. ఓకే.
సో అలాగా ఈ ప్రాబ్లం సినిమాలో పెట్టారు, దీనికి ఇలా చేస్తే బాగుండు కదా అని మీరు సజెషన్ ఇస్తారు. సో ఇదే నేనేమంటానంటే, ఇప్పుడు రచయితకి నార్మల్ ప్రేక్షకులకి డిఫరెన్స్ ఏమి ఉండదు. రచయితలు ఏంటంటే రాస్తారు, మిగతా ప్రేక్షకులు రాయరు, అంతే డిఫరెన్స్. రాస్తే అందరూ రచయిత, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక రచయిత ఉంటారు. పెద్ద పెద్ద చిన్నప్పుడు మనం కూడా స్కూల్లో బోల్డ్ స్టోరీలు చెప్పుంటాం కదా. ఖచ్చితంగా. లేకపోతే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు ఖాళీగా ఉంటే అందరు ఎందుకు మాట్లాడుకుంటారు అంతసేపు? అవును, టాపిక్స్ బయట ఇన్సిడెంట్సే కదా, ఇన్సిడెంట్సే. అవును, దీన్ని నువ్వు దీంట్లో ఒక అద్భుతంగా ఉన్న కొత్త పాయింట్ ఏదైనా తీసుకుని పిక్ చేసి దీన్ని 2 గంటలు ఎలా కూర్చోబెట్టాలి అన్నదే ఈ స్క్రీన్ ప్లే బుక్ అన్నమాట. కాబట్టి నార్మల్ మ్యాన్ ఎవరు చదివినా సరే ఈ బుక్ అది అర్థమవుతుంది, కథ ఎలా చేయాలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బుక్ అలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అండ్ అలానే చూసుకుంటే ఓన్లీ డైరెక్టర్సే కాదు, ఎవరైనా హీరోలు ఎవరైనా ఈ బుక్ విషయం చదవటం కానీ, మీకు దీని మీద ఏదైనా అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పడం కానీ ఏమైనా జరిగిందంటారా? ఇంకా హీరోలకి నేను ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఓకే, హీరోలకి ఇంకా ఈ వీక్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, బట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, చాలామంది చదవడానికి ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఇంక మేము డైరెక్టర్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు హీరో ఏమో కొంతమంది అమెజాన్లో బుక్ చేసుకున్నారేమో, మరి అది ఇంకా నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీక్ నుంచి నేను ఈ చిరంజీవి గారికి వాళ్ళకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. కానీ అందరూ చదువుతారు ఇది, బికాజ్ ఎందుకంటే నేను మన వినాయక్ గారి దగ్గరికి వెళ్ళాను, డైరెక్టర్ వినాయక్ గారి దగ్గర ఈ బుక్ ఇద్దామని వెళ్తే ఆయన ఆల్రెడీ చదవడం స్టార్ట్ చేశాను అన్నారు. ఎవరో ఆయనకి ప్రజెంట్ చేశారు. చేస్తే ఆయన నేను మర్చిపోతానని చెప్పేసి నేను పడుకుని చోట బెడ్ దగ్గర పట్టుకుని రోజుకి 2-3 పేజెస్ అలా చదువుతున్నా అన్నారు. ఓకే, నాకు భలే హ్యాపీ అనిపించింది. అంటే అంతే కదా, ఇప్పుడు నేను ఇందాక నుంచి చూడండి 200 పేజీల కన్నా ఏ బుక్ ఎక్కువ ఉండకూడదని నా ఫీలింగ్. నేను తక్కువ పేజెస్లో పెట్టడానికి కారణం కూడా అదే. ఈ ముందు మాటలు అవన్నీ తీసేస్తే మొత్తం ఒక 100 పేజీలు ఉంటుంది సినిమా కథ అలా చేయాలి దాని మీద. కూర్చుంటే అయిపోద్ది. సినిమా చూసినప్పుడు ఎంత టైం పడితే అంత టైంలో అయిపోవాలని రాశాను నేను ఈ బుక్. ఒక సినిమా చూసినట్టు. రేటు కూడా 225 పెట్టడం కానివ్వండి, ఒక సినిమా కాస్ట్ పెడదామని పెట్టాం అంతే. ఓకే, ఆ రేట్ మీద కూడా ఒక లాజిక్ పెట్టాం. ఇప్పుడు పబ్లిషర్స్ వాళ్ళు 300 పెడదాం అన్నారు, 300 వద్దాను, 225 పెట్టాం. సినిమా రేటు అండ్ అలానే సినిమా టైం కూడా అదే, సినిమా టైమింగ్ కూడా అంతే ఉండాలి. సినిమా టైం మీరు కూర్చుంటే మీరు 2.5-3 అవర్స్ లోపు అయిపోతుంది అంతే. సో ఒక సినిమా చూసినంత సేపులో బుక్ అయిపోతుంది, స్క్రీన్ ప్లే అయిపోతుంది. ఓహో, ఇదేదో బాగుందండి నిజంగానే. అలా టార్గెట్ పెట్టి అంటే అన్ని రకాలుగా ఆలోచించి అనలైజ్ చేసాం, లేకపోతే ఇంత సక్సెస్ అవ్వదు కదా. అలా ఇప్పుడు చాలామంది నేను ఆశ్చర్యపోయిందండి, మొన్న ఒక డైరెక్టర్కి బుక్ ఇవ్వడానికి వెళ్ళాం. ఆయన వచ్చేలోపు ఆఫీస్ బాయ్ వచ్చాడు, బయటకు వచ్చి సార్ ఈ బుక్ చదివాను సార్ చాలా బాగుంది. అలా ఎండమూరి వీరేంద్ర గారి దగ్గరికి వెళ్ళా బుక్ ఇద్దామని వెళ్తే ఆయన బుక్ తీసుకొని బుక్ బాగుందంటగా, బాగా సక్సెస్ అయిందంట కదా అన్నారు ఫస్ట్. ఒక రైటర్ నుంచి ఒక అప్రిషియేషన్. అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి వాళ్ళ ఫాదర్, ఆయన కూడా బుక్ తీసుకుని టకటకా ముందు ఒక 15 పేజీలు చదివేశారు. అలానే రాంగోపాల్ వర్మ గారికి ఇచ్చారు. ఓకే, ఆయన కూడా ఫస్ట్ ఏంటి స్వేచ్ఛానువాదం అని పెట్టారంటే మీ ఇష్టం వచ్చి మీరు రాసేయచ్చా అన్నారు ఆయన స్టైల్లో. ఆయన కూడా స్క్రీన్ ప్లే బుక్ గురించి ఒక 1 అవర్ మాట్లాడారు. ఆయన మొదట ఒక 7-8 పేజీలు చదివి నేను చదువుతాను, అప్డేట్ ఇస్తాను అన్నారు. అలా త్రివిక్రమ్ గారు ఆయన బుక్ చదివి ఆయన కూడా చాలా ఒక 3 డేస్ తర్వాత బుక్ చాలా బాగుంది, బాగా రాశారు అని చెప్పి మెసేజ్ పెట్టారు. నిన్న దశరథ్ గారికి ఇచ్చాను. ఇంకా అంటే అందరూ కూడా చాలామంది ఏంటంటే అంటే అమెజాన్ సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే అమెజాన్లో బుక్ చేసి ఇంత టైం పెట్టరు, బుక్ చదవాలని ఉంటుంది. ఓకే, సరే అందరూ బోయపాటి సీన్ గారికి ఇచ్చాను. మన వెళ్ళి బ్రదర్ తెలిసింది నాకు ఈ బుక్ గురించి, నేను ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను, మీరే తెచ్చిచ్చారు అన్నారు. అందరూ గోపిచంద మల్లని, అలాగే బుచ్చిబాబు గారు అయితే ఫస్ట్ కొన్నారు బుక్, ఆయనే కొన్నారు ఫస్ట్. ఓకే, కానీ ఆన్లైన్లో పేమెంట్ చేశారు ఆయన. మీ ఫస్ట్ బయర్ ఆయన? నా ఫస్ట్ బయర్. సో అమెజాన్లో బై చేసింది మారుతి గారు. ఓహో, ఓకే, ఆయన పబ్లిష్ చేసిన ఆయన అందులో కొన్నారన్నమాట, బుక్ చేశారు. ఓకే, సో వీళ్ళిద్దరు పోనీ బాగా నాకు వర్కౌట్ అయిందండి. అండ్ అంటే మీరు బుక్ పబ్లిషర్స్ గురించి మాట్లాడుకుంటే
మనకి బుక్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పబ్లిషర్ ఒక బుక్ని తీసుకునేటప్పుడు ఓకే ఇది అవుతుంది అవ్వదు అని వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. అంటే వాళ్ళు పబ్లిష్ చేయాలంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసినట్టే దాని మీద. సో ఆ పబ్లిషర్స్ ఈ బుక్ తీసుకున్న తర్వాత ఇన్ని కాపీసే చేద్దాము అని ఏమైనా లిమిట్ పెట్టడం ఏమైనా జరిగిందా? అంటే మీరు ఇప్పుడు 5,000 అంటే మీరు అనుకున్నది 1,000 ఇప్పుడు సేల్ అయింది 5,000 అంటే హ్యూజ్ సక్సెస్ అయినట్టే. సో వాళ్ళు ఫస్ట్ ఎన్ని కాపీస్ అనుకున్నారు? అదే మేమందరం యాక్చువల్గా మేము ఏమంటున్నామంటే ఒక 1,000 కాపీస్ కన్నా ఎవరో కొనరు అనుకున్నాం. సో అన్వీక్షకి పబ్లిషర్స్ అని ఆయన వెంకట సిద్ధారెడ్డి తనే మాట దానికి మెయిన్. ఓకే. సో వాళ్ళు మన బ్రహ్మానందం గారి బుక్ ఇవన్నీ దాదాపు అన్నీ వాళ్ళే వేస్తారు. ఇప్పుడు తెలిసిన కొంచెం నోన్ పర్సన్ కొంచెం పబ్లిసిటీ కూడా వాళ్ళు బాగా చేస్తారు. సో తను పిలితే 1000 అన్నారు. తను కూడా మేము కూడా 1000 కూడా భయపడుతూ అనుకున్నాం. ఓకే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బుక్ ప్రింట్కి వెళ్ళే ముందే అమెజాన్లో పెట్టారు. ఒక ప్రింట్ అవ్వకముందే పెట్టేశారు. ప్రింట్ అవ్వకముందే పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి డెలివరీ ఎంతమంది ఆర్డర్స్ వస్తాయి అన్నది వస్తాయని అప్పుడు అదే 4,000 దాటిస్తుంది 3-4 డేస్లో. ఓకే. సో అప్పుడు ముందే 5,000 వేసి ఫస్ట్ ఇంకెక్కడ మళ్ళీ 5,000 వేసి 13,000 దాటిన కారణం అదే. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది రీచ్ అయింది బుక్. ఈ రీచ్ అవ్వడం ఇంకోటి కామన్ మ్యాన్ కూడా మీకు ఎప్పుడు కామన్ మ్యానే కొనాలి బుక్. అవును, కామన్ మ్యాన్ కొంటేనే ఎక్కువ సక్సెస్ అయినట్టు. సో అదే మేము పెద్ద సక్సెస్ కింద ఫీల్ అవుతున్నాం. లేకపోతే ఆఫీస్ బాయ్లు అడుగుతున్నారు, ఆఫీస్ బాయ్లు అన్నా నేను ఒకసారి చదువుతానన్నా ఒకసారి ఇవ్వండి నాకు బుక్ ఇవ్వండి అని అందరు పాపం అడుగుతున్నారు. సో మేము ఫస్ట్ 1000 అనుకున్నాం మేము. ఇది అలాగే మొన్న నిమ్మకాయల ప్రసాద్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఏంటంటే ఇప్పుడు అన్నపూర్ణలో మెయిన్ స్టోరీస్ ఓకే చేయడం జీలో ఉండేవాళ్ళు. సో ఆయన ఫోన్ చేసి ఆయన 12 కాపీస్ తీసుకుని అక్కడ మా స్టూడెంట్లకి ఇస్తామని. అలాగే ఒక శ్రీనివాస్ గారు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, చాలా ఫేమస్ ఆర్టిస్ట్. ఆయన ఏంటంటే నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్కి నేను ఇస్తాను అని చెప్పి ఆయన 10 కాపీలు కొనుక్కొని ఆయన వెళ్ళారు ఎట్ ఏ టైం. అంటే చాలామంది 10-15 ఇలా తీసుకున్నవాళ్ళు చాలామంది. అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు 300 కాపీస్ వాళ్ళు 3-4 డేస్లో అమ్మేశారు. అక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు అందరూ. అలా విశాలాంధ్ర అయితే నాకు పెద్ద డేటా లేదు, ఎందుకంటే విశాలాంధ్రకి నాకు పెద్ద తెలియదు. ఓకే. అది పబ్లిషర్కి తెలుస్తుంది. కానీ మేము తక్కువ అనుకున్నా కానీ బాగా ఎక్కువ వెళ్ళలేదు. ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ నెంబర్ ఎంత అంటారు అప్రాక్సిమేట్గా? 15,000 దాటి ఉండొచ్చు. 15,000 దాటింది. మనకి ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఒక 1 మంత్ అవుతుంది కదా. 1 మంత్ అవుతుంది. 1 మంత్లో 15,000 అంటే నిజం చెప్పాలంటే చాలా హ్యూజ్ సక్సెస్. సో మీరు ఇంకా అప్రాక్సిమేట్గా ఎంత వెళ్తుందని మీరు అంచనా వేస్తున్నారు? నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఈ బుక్ ఎలా అంటే మార్కెట్లో ఒక బుక్ వెళ్ళి స్టాండర్డ్ అవ్వాలి. అవును. అదైతే ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది. దానికి ఇప్పుడు డిసెంబర్లో బుక్ ఫెస్టివల్ ఉంది. మన కడపలోనే ఎక్కడో పెట్టారు ఒకటి బుక్ ఫెస్టివల్. ఓకే. సో అలాగే బుక్ ఫెస్టివల్ అలాగే మన స్టేట్ అంతా ఎక్కడికెక్కడ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. సో అక్కడ ఎన్ని కాపీలైనా అవ్వచ్చు. ఇక్కడ 400 స్టోర్స్ పెడతారు డిసెంబర్లో, మీకు తెలుస్తుంది చూడండి. అవునా? సో అప్పుడు ఆ టైంలో ఎంతమంది కొంటారు. సో బుక్ మార్కెట్లో నిలబడింది, దానికి లిమిట్ ఏమీ లేదు, అది ఎంతవరకైనా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇంకా ఈ ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఆ బుక్ వెళ్తూనే ఉంటుంది. ఎలా సుజాత గారి బుక్ ఎలాగ రన్ అవుతుందో మీ బుక్ కూడా అలానే రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. వీళ్ళు ఆ సేల్ బట్టి ప్రతిసారి అంటే 2,000 కాపీస్ వేస్తారు. ఇప్పుడు ఆ బుక్ ఫెస్టివల్ అప్పుడు ఎప్పుడు ఏం చేస్తారంటే హ్యూగ్ ఎక్కువ కావాలో 10,000 కాపీలు వేయొచ్చు. ఓకే. అన్ని షాపులకి ఇస్తారు కాబట్టి అలా దానికి ఏమి లిమిట్ ఏమి ఉండదు ఇంకా. బట్ ఏంటంటే సక్సెస్ఫుల్ కాబట్టి అది ఎన్ని వేలనే అవ్వచ్చు. అంటే పబ్లిషర్స్ ఏమైనా అక్కడ స్టాల్ పెట్టే ఆలోచనలో ఉన్నారా? వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు పెడతారు. ఓకే. పబ్లిషర్ వాళ్ళు అన్వేక్షకి పబ్లిషర్ స్టాల్ పెడతారు వాళ్ళు. ఓకే. దీంతో పాటు మిగతా స్టాల్స్ అందరికీ వాళ్ళు తీసుకుంటారు కదా, వీళ్ళు ఒక్కడే కాదు. అవునవును. వీళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ అన్ని పెట్టుకుంటారు. అవును. మిగతా వాళ్ళు చుట్టూ విశాలాంధ్ర బుక్ హౌస్ అని ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా తీసుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళకి ఆర్డర్ చేస్తారు. ఓకే. ఓకే. ప్రతి 400 షాపుల్లోనే పెట్టుకుంటారు. ప్రతి 400 స్టాల్స్ లోనే ఖచ్చితంగా ఉంటుంది. అదే సక్సెస్ అయింది కాబట్టి బుక్. అవును. కాబట్టి అది దానికి ఏమి లిమిట్ ఏమి లేదు. మనకంటే అమెజాన్లో కాకుండా మామూలుగా ఎవరైనా మామూలుగా ఇన్ పర్సన్ కొనుక్కోవాలనుకుంటే విశాలాంధ్ర కాకుండా ఇంకెక్కడ మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ TFDAలో పెట్టాం. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అక్కడైతే 175 పెట్టాం. సో ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చి వాళ్ళు డైరెక్ట్ కొనుక్కోవచ్చు. అక్కడ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ విశాలాంధ్ర సిటీలో ఎక్కడ విశాలాంధ్ర ఉన్నా అక్కడ ఉంటుంది. కొంతమంది ఇదంతా టైం వేసిన అమెజాన్
అలాగే ఫిల్మ్నార్లో ఇక్కడ మా ఆఫీస్ అంటే అమెజాన్లో ఒక్కొక్క టైంలో సోల్డ్ అవుట్ వస్తుందంట, అందుకని సోల్డ్ అవుట్ వస్తుంది. ఇంకోటి అంటే వాళ్ళు 50 రూపీస్ ఏదో ఎక్సెస్ పడుతుంది కొంచెం, పెడుతుంది డెలివరీ ఛార్జ్. డెలివరీ ఛార్జ్. అవును. అంటే మన ఊరు వాళ్ళు కాని వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు వైజాగ్ వాళ్ళు అనుకోండి పెట్టుకోవచ్చు అమెజాన్. ఇలా కొంతమంది విశాలంగా కొంతమంది వెళ్తారు. అంటే 220 అంటే ఇట్స్ చాలా ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద పట్టింపు ఏం కాదు అది. ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నంత అంతే కదా, అంతే. కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అవునవును. ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే నుంచి కొంచెం పక్కకు వస్తే అసలు డార్లింగ్ స్వామి గారి ఒరిజినల్ నేమ్ ఏంటి? నా పేరు సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ అదే స్వామి అయింది. అవును. ఓకే. అంటే నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ అంత పేరు ఫస్ట్ కష్టం కదా స్వామి అని పిలుద్దాం, వాళ్ళు అప్పటి నుంచి స్వామి అని పిలిచేవారు. ఓకే. సో అది 2 అక్షరాలు అయిపోయింది. ఓకే. సో ఇక్కడికి వచ్చాక స్క్రీన్ మీద కూడా స్వామి అని ఉంటుంది. ఆ తర్వాత లారెన్స్ గారు డార్లింగ్ అని పెడదాం అని చెప్పి పెట్టారు. ఇంకా అక్కడ డార్లింగ్ స్వామి, ఒరిజినల్ పేరు సత్యనారాయణ స్వామి. ఓకే. అండ్ మరి మీరు స్కూలింగ్లో కానీ కాలేజ్లో ఉండేటప్పుడు కానీ రైటింగ్స్ చేయటం కానీ ఏమైనా స్టోరీస్ రాయడం, కవితలు రాయటం అలాంటివన్నీ చేస్తుండేవాళ్ళు? నేను యాక్చువల్ 6th నుంచి బుక్స్ చదివేవాడిని. ఇది చందమామ బుజ్జాయి, బాలమిత్ర అప్పుడు వచ్చేవి అవి. అవి రెంటే తీసుకుని చదివేవాడు. 1 రూపీ ఇమ్మంట రోజుకి. ఓకే. అప్పుడు అది చదివేవాడు. సో అదేంటంటే మా మదర్ నుంచి వచ్చింది. మా మదర్ స్వాతి బుక్ వచ్చేది అప్పుడు. ఆ స్వాతి బుక్ మా మదర్ ఒక అబ్బాయి వచ్చి ఇచ్చి వెళ్ళేవాడు అనమాట. సో అక్కడి నుంచి మాకు అలవాటు. మా ఫాదర్ ఏమో ఈనాడు పేపర్ వేయించుకునేవాళ్ళు. సో సండే బుక్ వస్తుంది కదా, దీనికోసం మా ఇంట్లో మా సిస్టర్స్తో నేను చదవాలి ఫైటింగ్ ఉంటుంది అందులో. అలాగే బుక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అక్కడి నుంచి నేను డిగ్రీ నుంచి బుక్స్లో చిన్న చిన్న జోక్స్ రాయడం, అలా సింగిల్ పేజీ కథలు రాయడం అలా రాసా. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడైతే యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో నేను చదివాను అనమాట. అక్కడైతే మాకు ఫంక్షన్లు ఉంటాయి కదా, అప్పుడు నాటకాలే రాసామన్నమాట. మరి స్వామి గారి ఫస్ట్ కథ, ఫస్ట్ ప్రచురమైన కథ ఏంటంటారు? నాది ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమిలో పడిందండి. అది పేరు గుర్తు రావట్లేదు కానీ చాలా రాసి అంటే 200 పైనే రాసాము. ఓకే. సింగిల్ పేజీ కథలు అవి ఉంటాయి కదా, ఓకే. అవి అంటే మనం కటింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఓకే. అంటే రైటర్గా మనం రాసిన ఒక కథ ఒక పేపర్లో రాయటం కానీ అది చూసుకుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కరెక్ట్. అది నమ్మకం అనేదో ఒక నమ్మకం అన్న దాని మీద రాసా ఒక కథ ఒకటి, అది లైట్గా గుర్తుంది. బట్ కటింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఓకే. అండ్ అవి పేరు చూసుకోగానే నాకు అప్పుడు జేఎస్ఎన్ స్వామి అని పడేది అనమాట. ఓకే. జేఎస్ఎన్ స్వామి అని అప్పుడు అలా పెట్టేవాళ్ళు, జే సత్యనారాయణ స్వామి అని. అవి అప్పుడప్పుడు చూసుకుంటాను నేను ఇంట్లో, కానీ బాగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అవి ఎప్పుడైనా స్కాన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి హాసం అని ఒక బుక్ ఉండేది, హాసం. అది రాజా అని ఒక ఆయన పబ్లిషర్గా ఉండేవాళ్ళు. అది ఇప్పుడు క్లోజ్ చేశారు. అది దాంట్లో రాసేవాడిని. అందులో అయితే ఇక్కడ ఆత్మహత్యలు ఆపబడినని ఒక కథ రాశా. అది బాగుంటుంది అది కూడా. అంటే స్వామి గారు ఈ బుక్ కంటే ముందు రాశారు కథలు, చాలా కథలు రాశారు. చాలా రాశాను. ఓకే. మనకి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక రైటర్గా వద్దాం అనమాట, దీని వెనకాల ఒక 15 ఏళ్ళు ఉంటుంది. ఓకే. అంటే స్వామి గారు డైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చారా, రైటర్ రైటర్ అవుదామని వచ్చాను. మరి రైటింగ్ నుంచి డైరెక్షన్ వైపు వెళ్ళడానికి మెయిన్ అదేంటంటే మారుతి గారు చేయమన్నారు, డైరెక్షన్ చేయండి మీరు అన్నారు. కానీ అప్పటికి నేను చేశాను కానీ నాకు డైరెక్షన్ మీద అంత నాలెడ్జ్ లేదు. ఓకే. అంత నాలెడ్జ్ లేదు. తర్వాత అది చేసేసాక నాకు అర్థమైంది ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫాస్ట్ వచ్చేసిన ఛాన్స్, ఫాస్ట్ వచ్చేసినా ఫెయిల్ అయిపోతాం. కరెక్ట్ టైంలో రావాలి. ఇప్పుడు ఈ బుక్ కరెక్ట్ టైంలో వచ్చింది, కరెక్ట్ టైంలో రాసా ఈ బుక్. అంటే ఈ టైంలో అంటే ఎక్కువ ఫ్లాప్స్ వస్తున్నాయి బయట సినిమాలు. బట్ అలా అని కథల వల్ల పోతున్నాయా, స్క్రీన్ ప్లే వల్ల పోతున్నాయా, ఎందుకు పోతున్నాయా, ఎవరికి అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంది. ఆ టైంలో టక్ అని ఒక బుక్ సరదాగా ఒక స్క్రీన్ ప్లే అంటే ఏంటో చదువుదాం అని అందరికి చాలాసార్లు అనిపించవచ్చు. కానీ ఈ పెద్ద ఏ బుక్ కొనాలి, ఏది రన్నింగ్లో ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది ఎవరికి ఒక నాలెడ్జ్ ఉండదు. అవును. కాబట్టి ఆ టైమింగ్లో అందరూ టక్ మని తీసుకున్నారు బుక్. చదవాలని ఇంట్రెస్ట్ వచ్చింది అందరికీ. అంటే వాళ్ళకి కావాల్సిన టైంలో అది మీరు కరెక్ట్ టైంలో రిలీజ్ చేశారు, దాన్ని రిలీజ్ చేసాం. ఇప్పుడు నేను కరెక్ట్ టైంలో నాకు నాలెడ్జ్ లేకుండా ఛాన్స్ వచ్చేసింది, దానివల్ల ఫెయిల్. నాకు సరిగ్గా నేను చేయలేదు. ఓకే.
ఇప్పుడు మళ్ళీ నాలెడ్జ్ వచ్చింది. మరి ఇప్పుడు చేస్తారా? డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు మళ్ళీ అయితే మళ్ళీ రైటర్ డార్లింగ్ స్వామి గారు, డైరెక్టర్ డార్లింగ్ స్వామి. ఇప్పుడు ప్రతి డైరెక్టర్లో రచయిత ఉంటాడు. అవును. కాబట్టి రైటరు డైరెక్టరు సపరేషన్ ఏం కాదు, ఇద్దరు ఒకళ్ళే. ఓకే. దాన్ని స్క్రీన్ మీద తీసుకొద్దామంటే అది డైరెక్టరు, స్క్రీన్ మీద తీసుకురానంతసేపు రైటర్, అంతే. ఓకే. మీరు అంటున్నారు ఇప్పుడు ప్రతి రచయితలోని డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్లో రచయిత ఉంటారు. కానీ మనం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కొన్ని సినిమాల్లో కథ ఒకళ్ళది అవుతుంది, కొన్ని సార్లు, అన్ని కాదు, కొన్ని సార్లు కథ ఒకళ్ళది, డైరెక్షన్ ఇంకొకళ్ళు చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలా డైరెక్ట్ చేయాలన్నది వాళ్ళు ఒకరు రాసుకుంటారు కాబట్టి, సో అది ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు. ఇది ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఇప్పుడు రాఘవేంద్రరావు గారు 100 సినిమాల పైన చేస్తారు, కథలేమీ ఆయన కాదు, హిట్ అయినాయి కదా. సో అలా ఏముండదు, ఇప్పుడు సెలక్షన్ మీదే కదా. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు, మార్కెట్కి వెళ్ళి అందరూ కూరగాయలు కొంటారు, మీరు కొన్నారు, మీరు కొన్న వేరేలా ఉంటాయి. అవును. అవి పుచ్చులు కొంటే 10 పుచ్చులు వస్తుంది, మీరు బై మిస్టేక్ అవ్వచ్చు. మీరు మంచి లేదవి కొనుక్కున్నారనుకోండి, కూర బాగా వండుతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంటిగ్రేట్స్ ఎవరి అయినా, ఇప్పుడు ఒక 10 మంది ఆడవాళ్ళని కూర్చోబెట్టి 10 మందికి రకరకాలు, లేదా ఒక చికెన్ ఇచ్చి వండమంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం టేస్ట్ వచ్చేస్తుంది, డిఫరెన్స్. ఇంటిగ్రేట్స్ అని వేరే వాళ్ళు కదా, మరి ఫెయిల్ అవ్వరు, మీరే తయారు చేయక్కర్లా. కథ మీ స్టైల్లో మీరు మార్చుకోవాలి. అసలు వేరే వాళ్ళ కథ వల్ల పోవడం రీజనింగే రాంగ్. ఒక కథనే మీరు ఎలా తీసిన విధానంలో హిట్ చేయొచ్చు, అద్భుతమైనది. బాగాలేని కథనే మీరు హిట్ చేయొచ్చు, అద్భుతమైన కథనే ఫెయిల్ చేయొచ్చు. మీరు తీసేదాన్ని బట్టి ఉంటుంది, అదే మీరు సెలెక్ట్ చేయడంలో ఉంటుంది. అది అదే డైరెక్టర్ దాన్ని కరెక్ట్గా మోల్డ్ చేయడంలో ఉంటుంది. మోల్డ్ చేయడం, సెలక్షన్లో కూడా మీరు ఇది బాగుంటుంది అని మీరు జడ్జిమెంట్ చేసింది, మీ జడ్జిమెంట్ ఆడియన్స్ జడ్జిమెంట్ ఒకటి అవ్వాలి. ఇప్పుడు ఎడిటర్ చేసినా ఎవరు ఏ డైరెక్టర్ తీసిందే కదా ఆల్రెడీ ఎడిట్ చేస్తారు. కాబట్టి ఈ డైరెక్టర్ కావాల్సినట్టుగా వాళ్ళు ఎడిట్ చేస్తారు, అదే అతను వాళ్ళ గొప్పతనం. బట్ ఫైనల్గా టిక్ పెట్టేది మీరే కదా, డైరెక్టరే కదా. కాబట్టి అలా ఏమి ఉండదండి. ఓకే. అండ్ మన డార్లింగ్ స్వామి గారి ఫస్ట్ మూవీ రైటింగ్ ఏ మూవీ నుంచి స్టార్ట్ అయింది? నేను ఒక ఊర్లో అని, అది రమేష్ వర్మ డైరెక్టర్, కిలాడి చేస్తారు, తరుణ్ హీరో. అవును, తరుణ్ హీరో. దానికి ఫస్ట్ నాకు రమేష్ వర్మ ఆయనే నాకు ఛాన్స్ ఇచ్చారు, ఫస్ట్గా డైరెక్టర్గా ఆయనే ఇచ్చారు. ఓకే. సో ఆ సినిమా డైలాగ్స్ బాగుంటాయి. సో అది చూసే నాకు బన్నీ వాళ్ళు చూసి, అల్లు అర్జున్, బన్నీ వాసు ఇద్దరు చూసి ఇది డైలాగ్ ఎవరో బాగా రాశారని నన్ను పిలిచారు అన్నమాట. ఓకే. పిలిచి హ్యాపీ అన్న సినిమాకి రాయించారు డైలాగ్స్. హ్యాపీలో అయితే అసలు అల్టిమేట్ ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. అవును. సో అక్కడి నుంచి కరుణాకర్ గారు పరిచయం అయ్యి, తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా, నెక్స్ట్ డార్లింగ్, అవన్నీ అలా రాసన్నమాట. ఓకే. సో అప్పటి నుంచి జయస్ స్వామి గారు కాస్త డార్లింగ్ స్వామి గారు అయ్యారు. ఇంకా అక్కడ నుంచి మీ ప్రస్థానం అంతా ఇంకా మారుతి గారితో వచ్చింది. అండ్ మారుతి గారితో మీ జర్నీ అన్నది అంత క్లోజ్ బాండ్ ఎప్పటి నుంచి, అంటే ఏ మూవీ నుంచి? బుక్ లో రాసాము అది. ఓకే, చెప్పండి. చదివితే బాగుంటుంది. ఓకే, అంటే మా ప్రేక్షకులకు కూడా తెలుసుకోవాలని ఒక ఎంత ఉంటుంది కదా, ప్రేక్షకులు కూడా బుక్ చదివితే బెటర్ ఇంపాక్ట్ పోతుందేమో అని. ఓకే, సస్పెన్స్. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను చెప్పేవాడు, వాట్ ఈజ్ సక్సెస్ అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ కలవడం సక్సెస్ అని. అలా ఏదో ఒక టైంలో ఏదో ఒక వ్యక్తి ద్వారా మా ఇద్దరు కలిసి అన్నమాట. అంటే కరెక్ట్ టీమ్గానే చాలామంది, ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే టీమ్గా సక్సెస్ అవ్వాలి ఎప్పుడైనా సరే, ఖచ్చితంగా. సోలాగా చేయడం ఎప్పుడూ కష్టమే లైఫ్లో. సో అలా మా పరిచయం అయింది. మా పరిచయం కాకపోతే మరి ఆయన ఏం చేసేవాళ్ళో తెలియదు, నేనేం చేసేవాడినో నాకు తెలియదు. అది. సో మారుతి గారి పరిచయం మీ మొత్తం ప్రయాణాన్ని మార్చేసింది అంటారు? నా ప్రయాణం, ఆయన ప్రయాణం. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ఆయన ఇన్ని కోట్ల మంది నవ్వించడానికి ఆయనకి అవకాశం. ఓకే. ఆయనకి అవకాశం దొరికింది, ఆయన వల్ల నాకు హెల్ప్ అయ్యింది. ఇద్దరు మనుషులు, ఆయన వల్ల ఇన్ని కోట్ల మంది ఎంటర్టైన్ అయ్యారు కదా ఆయన డైరెక్టర్ అవ్వడం వల్ల. ఓకే. అండ్ అలానే మనం చూసుకుంటే మారుతి గారు అంటే స్మాల్ బడ్జెట్తో ఎక్కువ సక్సెస్కి పెట్టింది పేరు ఆయన. అలాంటి మారుతి గారు సడన్గా ఇంత భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు. మెయిన్ రీజన్ అంటే లైక్ ఆయన కథ, నెక్స్ట్ ఆయన హీరోతో మోల్డ్ అయ్యే విధానం మెయిన్ ఈ సినిమా స్టార్ట్ అవడం కారణం. తక్కువ బడ్జెట్తో, లేకపోతే ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా కథ సింపుల్గా వేస్తారు ఆయన.
జనరల్గా బయట జరిగే ఇన్సిడెంట్స్తో కథ వేస్తాను. అలా ప్రభాస్కి చెప్పడం, ప్రభాస్తో 3 నెలలు ట్రావెల్ అయిన తర్వాత ప్రభాస్కి ఈయన నచ్చడం, మారుతి గారు నచ్చడం. సో అతన్ని బాగా చూపించగలరు, ఈ సినిమా హిట్ చేయగల నమ్మకం ప్రభాస్ గారికి రావడం వల్ల ఈ సినిమా చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ అయ్యి ఈరోజు సినిమాగా రాబోతుంది. ఓకే, అంటే ప్రభాస్ గారిలో ఉన్న హ్యూమర్ యాంగిల్ అంతా మొత్తం బయటికి లాగబోతుంది. హ్యూమర్ యాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఆయన ఒకళ్ళు ఒక సెన్సిబుల్ పర్సన్. అవును, ప్రభాస్ గారిలో కూడా ఒక మంచితనం. నెక్స్ట్ మారుతి గారికి ఇచ్చిన మాట, సినిమా చేద్దామని ఇచ్చిన మాట, పక్కా కమర్షియల్ అంత ఫ్లాప్ అయినా సరే ఆ ముందు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ సినిమా ఇవ్వడం, ఆ సినిమా ఇచ్చారు, ఆయన నమ్మకాన్ని మనం ఎక్కడ పాడు చేయకూడదని ఈయన కష్టపడి రాత్రి పగల కష్టపడి అద్భుతంగా స్క్రిప్ట్ చేయడం. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కూర్చొని స్క్రిప్ట్ ఎవ్రీడే రీచెక్ చేసుకుంటూ చేయడం, దానివల్ల అద్భుతంగా వచ్చింది సినిమా. ఓ ప్రభాస్ గారు కూడా మొత్తం సీన్స్ అన్ని ఆయన మొత్తం కూర్చొని ఈయన చెప్పింది ఓకే చేయడం కాదు, మారుతి గారిలో ఉన్న టాలెంట్ అంతా బయటికి లాగి ఆయన మారుతి గారిలో. నెక్స్ట్ సినిమా చూడడం, సినిమాలో మళ్ళీ ఆయనకి నచ్చనివి మళ్ళీ రీషూట్ చేయించడం, అంటే ఒక సెల్ ఫోన్ చెక్కినట్టు చెక్కారు ఆ సినిమాని. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు మనం ఒక హార్డ్ వర్క్ చేసినప్పుడు ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇది బాగుంటుందని తెలిసిపోతుంది మీకు. ఓకే, ఇంక ఇది ఫెయిల్ అవుతుందని నమ్మకం వచ్చేస్తుంది మనకి. అంటే ఒక వర్క్ మీరు ఎగ్జామ్ మీరు అద్భుతంగా రాస్తారనుకోండి, మీకు తెలిసిపోతుంది నేను ఖచ్చితంగా ఫెయిల్ అవ్వను, 70 మార్క్స్ వచ్చేస్తాయి, ఇది తగ్గదో అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్తారు. ఇప్పుడు ఈ సినిమా రాజాసాబ్ సినిమా అలా చెప్పొచ్చు, 2 ఏళ్ళు చెక్కి 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 అద్భుతం చేశారు, చక్కటి శిల్పం అయిపోయింది అది. కాబట్టి అది ఏ రకంగానే సరే అది ఇంక హిట్ అంతే సినిమా, దాన్ని అసలు కళ్ళు మూసుకుని హిట్. అసలు ట్రైలర్ చూస్తుంటేనే మామూలుగా అసలు నవ్వలేదు అందరూ. తాత బయట వైర్ కట్ చేశారు చూడండి రా, అసలు ఆ డైలాగ్, లాస్ట్ డైలాగ్ అయితే అందరూ పడి నవ్వారు. అంటే ప్రభాస్ గారిని బాహుబలి లాంటి ఒక సీరియస్ యాంగిల్లో చూసి, అంటే లైక్ ఒక 10 years అయిపోయి ఉంటుందేమో ఆయనలో అంత కామెడీ యాంగిల్ని అందరూ చూసి. సో మళ్ళీ మారుతి గారు అంటే ఇంకా మనం, అంటే మారుతి గారు అంటేనే ఒక కామెడీకి పెట్టింది పేరు ఆయన. సో ఇప్పుడు ప్రభాస్ గారి ద్వారా ఇంకా ఎంతవరకు కామెడీ లెవెల్ ఉండబోతుంది అంటున్నారు? అంటే పీక్ ఉంటుంది, ఎందుకంటే మారుతి గారు కామెడీ బాగా చేయగలరు, తీయగలరు. నెక్స్ట్ ప్రభాస్ ఆఫ్టర్ డార్లింగ్ తర్వాత పూర్తి ఫన్ చేసింది ఈ సినిమా. ఇంకోటి పర్ఫార్మెన్స్కి ఈ సినిమాలో ప్రభాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్షన్ హీరోగా అన్నీ చేశారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే అంటే అందరినీ నవ్విస్తారు, ఆయన అంత పర్ఫార్మెన్స్ చేశారు. డైలాగ్స్, పంచులు ఇవన్నీ చాలా బాగా, అంటే రియాక్షన్స్ అవ్వచ్చు, ఆయన ప్రతి సీన్లో ఎక్కువ చేశారు, బాగా చేశారు యాక్టింగ్. మీరు వెళ్ళారా సెట్స్కి? వెళ్ళాను నేను. మీరు కూడా పడిపడి నవ్వి, అంటే సెట్స్లో ఎప్పుడు పడిపడి నవ్వాము ఆయన చేస్తుంటే అసలు ఇంకా అంటే అది నవ్వు వస్తుంది అంతే. అది సెట్స్లో అందరూ బాగా నవ్వారు. నెక్స్ట్ రషెస్లో అంటే ప్రభాస్ ఇంత బాగా ఈ 10 సంవత్సరాల్లో అద్భుతంగా యాక్ట్ చేశారు అన్న పేరు వస్తుంది, వింటేజ్ ప్రభాస్. నెక్స్ట్ మారుతి గారికి అయితే అసలు ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో ఇంత బాగా మౌల్డ్ చేసి యాక్ట్ చేయించారు అన్నది మారుతి గారికి అసలు లైఫ్లో ఇదొక క్లాసిక్ సినిమా అవుతుంది. అంటే ఫ్యామిలీస్ ఇప్పుడు కొంత ఈ 10 ఏళ్ళు బట్టి కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యే సినిమా ప్రభాస్ నుంచి ఎక్కువ రాలా, కొంచెం మాస్ హీరోగా పెద్ద సక్సెస్. కానీ ఇప్పుడు లేడీసు, పిల్లలు, ఆ ఫ్యామిలీస్ ఈ సినిమాని అద్భుతంగా చూస్తారు, ఫ్యాన్స్ అలాగే చూస్తారు. పండగకి వస్తుంది కాబట్టి 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వుతారు ఈ సినిమా అయితే. సో అంటే అఫీషియల్లీ మీరు చెప్పకుండానే ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు? 100% కన్ఫర్మేషన్. అంటే అలా అని కాదు, డేట్ ఎక్స్టెండ్ అయ్యింది అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. అంటే పండగకి వేద్దామని వాళ్ళు మన విశ్వప్రసాద్ గారు కూడా చెప్పారు కదా. అవును, 100% పండగకి వస్తుంది. ఓకే, డబుల్ ఫన్ వస్తుంది. డబుల్ ఫన్ అంటే మనకి ఈ సంవత్సరం సంక్రాంతికి మించిన డబుల్ ఫన్, డబుల్ ఎంజాయ్మెంట్. సంక్రాంతి ముందే వస్తుంది, 9th, 14th కదా. ఓకే, 9th వస్తుంది ఈ సినిమా రూపంలో. ఓకే, అండ్ అలానే అంటే మామూలుగా కామెడీ చిన్న స్టార్స్తో చేయించడం వేరు, అంత పెద్ద భారీ కట్అవుట్తో కామెడీని పలికించాలంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్. నేను అదే అంటున్నా, ఇప్పుడు ప్రభాస్ గారితో అలా చేయించడం, అది మారుతి గారితో తెలివితేటలు అవనివ్వండి, లేకపోతే ఆయన స్కిల్ అవ్వండి, ప్రభాస్తో అద్భుతంగా చేయించారు యాక్టింగ్. అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారికి నచ్చిన స్క్రిప్ట్ కాబట్టి ఆయన కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆయన కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ సినిమా బాగా రావాలని
సీన్ ఇంకా బెటర్గా ఆయన చేశారు. ఆయన కూడా యాక్టింగ్ అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చి చేశారు. అలా ఇది మారుతి గారు తీసుకున్న ఐడియా, దానికి ఆయన రాసిన డైలాగ్స్ స్క్రిప్ట్ చేయడం, దీన్ని అతను ప్రభాస్ బాగా ఎగ్జైట్ అయ్యి ఇది బాగా చేయాలన్న ఆలోచన ఆయనకి రావడంతో ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఓకే, సో అంటే ఫ్యాన్స్కి ఐఫీస్ట్కి అన్ని జానర్స్ అందరూ కవర్ అవుతారు ఈ సినిమాకి. అందరికీ సాటిస్ఫైడ్ సినిమా అవుతుంది. ఓకే, ఫుల్ మీల్స్ కాదు, డబుల్ మీల్స్ కింద. డబుల్ మీల్స్ పొట్ట చెక్కలు అయిపోతుందేమో. పండక్కి బూరి గారి అన్ని మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అండ్ మన మారుతి గారు ఏమైనా స్క్రీన్ ప్లే బుక్ని ఏమైనా దీంట్లో ఉండే ఏమైనా వాడటం జరిగిందంటారా హింట్స్ని? అంటే అప్పటికి సినిమా తీసేసారు అయిపోయింది. తీసేసారు ఇప్పుడు మాత్రం చదువుతున్నారు. సో దానికి సంబంధించిన ఏమైనా పోనీ బుక్ లోన్ మీకు సజెషన్స్ లోన్ ఇచ్చున్నారా? అంటే అది నెక్స్ట్ బుక్ వేస్తాం, ఆ బుక్ లో రాస్తాం. ఓ మళ్ళీ ఇంకో బుక్ ఉండదు. రాజాసాబ్ గురించి ఒక బుక్ రాస్తాం మొత్తం. రాజాసాబ్ గురించి ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఆయన ఐడియా ఎలా వచ్చింది, సినిమా చేద్దాం ఐడియా ఎలా వచ్చింది అంటే స్క్రిప్ట్ షూట్ పార్ట్ వరకు అది. ఓకే, అంటే స్క్రిప్ట్ ఇంత అద్భుతంగా ఎలా చేశారన్న దాని మీద ఆయన ఒకరోజు మొత్తం నాకు చాలా ఇన్సిడెంట్స్ తెలుసు. దాంతోపాటు నేను కూర్చుని ఆయన చెప్పిందంతా తీసుకుని బుక్ రాద్దాం అని చెప్పి ప్రిపేర్ అయ్యాం. బట్ ఏది రాసినా 150 నుంచి 200 పేజెస్లో ఫినిష్ చేస్తాం. ఏది రాసినా షార్ట్ అండ్ క్రిస్పీగా అలాగే రాస్తాం. ఓకే, ఒకటే బంచ్లో అయిపోవాలి అంతే. ఒక సినిమా ఎలాగో ఒక బుక్ కూడా అలాగే అని మా దృష్టిలో. ఓకే, సో మరి డార్లింగ్ స్వామి గారు ఈ స్క్రీన్ ప్లే బుక్తోనే ఆగిపోతారా? ఇంకా ఫర్దర్గా ఏమైనా బుక్స్ రాసే చాయిస్ ఉందా? 6 monthsకో బుక్ రాస్తాం ఇక నుంచి. నెక్స్ట్ మా సినిమాలు ఎలాగో వర్క్లు ఎలాగో జరుగుతాయి కాబట్టి రైటింగ్ వర్క్లు జరుగుతాయి, బుక్ కూడా రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ బుక్ని ఇంగ్లీష్లో కూడా రాస్తున్నాం మళ్ళీ. దీన్ని మళ్ళీ ఇంగ్లీష్లో, ఎందుకంటే ఇంగ్లీష్లో చేయమని చాలా సురేష్ బాబు అడిగారు. అలాగే మన ప్రొడ్యూసర్ కౌశల్ దామోదర ప్రసాద్ ఆయన కూడా ఇది ఇంగ్లీష్ చాలామంది అడుగుతున్నారు, ఇంగ్లీష్ వేయండి అని చెప్పారు. సో దాంతో మేము ఇంగ్లీష్ కూడా రైట్స్ తీసుకున్నాం. ఓకే, ఇంగ్లీష్ బుక్ రాస్తున్నాం. సో ఇంగ్లీష్లో కూడా రాబోతోంది ఇది. అండ్ నెక్స్ట్ రాబోయే బుక్ ఏ జోనరా ఉండబోతుంది అంటే చిన్న హింట్ ఎక్స్పెక్ట్? నేను సెకండ్ హాఫ్ రాయడం అలా అన్నదాన బుక్ రాస్తున్నాను. అదే ఇప్పుడు మొత్తం కంటెంట్ అంతా రెడీ చేసాం. సో అందరూ రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ బుక్ ఒకటి రాకపోతుంది సెకండ్ హాఫ్ ని ఎట్లా రాయాలని. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు అంటే చాలామంది యంగ్స్టర్స్ అంటే షార్ట్ ఫిలిమ్స్ చేయటం కానీ లేదు కంటెంట్ క్రియేటర్స్ కింద అందరూ చాలా మట్టుకు మారారు. సో కంటెంట్ క్రియేటరు డైరెక్టర్గా మారాలి, డైరెక్టర్ అవ్వాలి అన్న ఈ ఆలోచనతో చాలామంది హైదరాబాద్ వస్తుంటారు అండ్ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఇవ్వాలనుకుంటే మెయిన్ సజెషన్ నేనేమంటా అంటే కంటెంట్ క్రియేటర్స్ అంటే ఎక్కువ రాయాలంటే ఎక్కువ చదవాలండి ఫస్ట్ పాయింట్. నేను అది నమ్ముతా. ఎందుకంటే బుక్ రాయడం అంత తేలికైన విషయం కాదు. అది నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఆ బుక్ రాయడమే మళ్ళీ సినిమా అంటే సినిమా చేసేవాళ్ళు కూడా బుక్ రాయాలి కదా, స్క్రిప్ట్ రాయాలి కదా. స్క్రిప్ట్ రాసుకోవాలి. కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కథలు ఎప్పుడు వస్తాయంటే చదివినప్పుడే. ఓకే, లిటరేచర్ బాగా చదవాలి అంటే ఒక కథ రాయాలి, ఒక సినిమా తీయాలి. అట్లీస్ట్ మనం ఈ విషయాలందరికీ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, బుక్ చదవడం నేర్చుకోవాలని నా ఫీలింగ్. చదివితే మీకు పెన్ను ఇప్పుడు మామూలుగా ఇలా ఆలోచించి రాయాలి, బుక్స్ మీద చదివితే ఇంకెలా వెళ్తుంది ఉంటుంది ఫ్లో. ఓకే, అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి సినిమాలు చూడటంతో పాటు ఖాళీ టైంలో బుక్స్ చదవాలి. మీరు అన్నట్టుగా పాత విషయం నుంచే మనకు కొత్త విషయం వస్తుంది ఖచ్చితంగా. మీరు ఏదైనా ఇప్పుడు మీరు ఇన్స్పైర్ అప్పుడు ఒక రచయిత అంటే ఏంటి, ఇన్స్పైర్ అవును. మామూలు నార్మల్ పీపుల్ కన్నా ఒక పార్ట్ ఎక్కువ ఇన్స్పైర్ అయితే రాయాలనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ మీకు ఏంటి, సినిమాలు కానీ బుక్స్ కూడా. కాబట్టి బుక్స్ మీరు ఏం చదివినా ఏదో కొత్త థాట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి చదవాలని నా ఫీలింగ్ మేడం. వాళ్ళు చదివితే ఇంకా అద్భుతమైన కథలు చేయగలరు, అద్భుతమైన సినిమాలు తీయగలరు. ఓకే, సో ఫైనల్గా మా ఆడియన్స్కి స్క్రీన్ ప్లే బుక్ గురించి మీ మాటల్లో. ఈ బుక్ అందరూ చదవండి. సినిమా పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఎవరైనా సరే ఈ బుక్ చదివితే వాళ్ళు రిపోర్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, లేని వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ బుక్ చదివితే మీకు ఒక ప్లెజర్, ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ సినిమా అంటే ఏంటన్నది మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ చదవాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకేంటంటే ఈ రోజున
ఒక డైరెక్టర్ అవ్వాలంటే మనకి ఒక కథ ఉంటే, మన దగ్గర ఒక కథ ఉంటే కాదు, ఖచ్చితంగా ఎలా డైరెక్ట్ చేయాలి, స్క్రీన్ ప్లే అన్నది ఖచ్చితంగా తెలియాలి అన్న ఒక పాయింట్ అయితే కనుక మీరు చాలా స్ట్రాంగ్గా ఈరోజు మళ్ళీ తెలియజేశారు. అండ్ అలానే మీ బుక్ ద్వారా మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ రావాలని అయితే మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. Thank you. సో ఇది ఇవాల్టి స్టోరీ. రేపు ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.